మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా ఇంతవరకు మీ నామానికి మహిమ తెచ్చుకున్నట్లుగా కొద్ది నిమిషాలు ప్రభా మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతోనూ మాతోనూ అందరితోనూ మీరు మాట్లాడండి. చక్కని వాతావరణం ఇచ్చారు ప్రభా, మీకు వందనాలు. సమయానుకూలంగా బిడ్డలందరినీ సమకూర్చారు, మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా సకాలంలో సన్నిధికి తోడుకుంటండి. అలాగే రాలేక ఉన్న స్థలాలను ఉంటూ దేని మాటలు వింటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంత ప్రజలు కూడా ఎంతోమంది వీక్షిస్తున్నారు. స్థానిక బిడ్డలు, ఆత్మీయులు అనేకులు దేవుని యొక్క వాక్యాన్ని కంటిన్యూగా ప్రతి శనివారం, ప్రతి ఆదివారం మానక తండ్రి నీ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నీ వాక్యమును బట్టి వారి అడుగులు స్థిరపరచబడునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యము ద్వారా వారు ఆదరించబడుదురుగాక, దీవించబడుదురుగాక, స్వస్థత పొందుకుందురుగాక అని ఈ సేవకునిగా శుభం పలుకుతున్నాను. అయా వాక్యమనగా దేవుడే నీవే వారితో మాట్లాడండి. నీవు మాతో మాట్లాడితే అయా మా ప్రాణములకు ప్రశాంతత దొరుకుతుందయ్యా, మా బాధలో మాకు నెమ్మది కలుగుతుంది తండ్రి, మా కష్టాల్లో వాటిని ఎదుర్కొనే శక్తిని మేము పొందుకుంటాం ప్రభా. ప్రతి విధమైన ఆటంకాన్ని, కీడును దూరపరచండి. కృపాసత్య సంపూర్ణుడా, కృపా కనికరమ కలిగినటువంటి దేవా, అయా సమయాన్ని మీ హస్తాలుగా అప్పగిస్తున్నాను. ఈరోజు చెప్పబడే వాక్యము ద్వారా నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది, చేరి వచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామం పేరట శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతి శనివారము దేవుని యొక్క మహాకృపను బట్టి స్త్రీలను గురించిన వర్తమానం మనం వింటూ ఉన్నాం. మరి గత శనివారం ఎవరి గురించి విన్నాం? నయోమి అనే స్త్రీ గురించి మనం విన్నాం. నయోమి కుటుంబాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళింది? మోయాబు అనే ప్రాంతానికి తీసుకుని వెళ్ళింది. తన భర్త చనిపోయాడు, తన కుమారులు చనిపోయారు. తర్వాత యెహోవా తమ ప్రాంతాన్ని దర్శించాడని తెలిసి మరలా తిరుగు ప్రయాణం చేసింది. తనతో పాటు ఇద్దరు కోడలు, ఒక కోడలు తిరిగి వచ్చింది, కానీ ఒక కోడలు తిరిగి రాలా. ఈరోజు ఆ కుటుంబం గురించి పూర్తిగా ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు ఇద్దరు స్త్రీల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. రూతు, ఓర్ప, వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు. అయితే నయోమి కుటుంబంలోనికి వెళ్ళిన తర్వాత తోడు కోడళ్ళు అయ్యారు. ఓకే, ఈ రూతు అనే గ్రంథంలో, రూతు అనే పుస్తకంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 4 అధ్యాయాలు ఉన్నాయి. రాసుకోండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. నేను వాక్యంలోనికి వెళ్ళకముందు ఒక ఉపోద్ఘాతాన్ని మీకు చెప్తాను. ఈ ఉపోద్ఘాతం మీకు అర్థమైతే వాక్యం అంతా అర్థమైనట్టే. ఎందుకంటే కొంతమందికి బైబిల్ చదివే ఖాళీ ఉండదు, అవకాశం ఉండదు, పరిస్థితులు ఉండవు. అలానే చదవద్దని కాదు, చదువుతున్న వారికి బాగా అర్థమవుతుంది, చదవని వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఉపోద్ఘాతం వింటే. ఈ 4 అధ్యాయాలకి 4 పేర్లు పెట్టడానికి దేవుడు కృప చూపించారు. 4 అధ్యాయాలకి 4 పేర్లు, 4 టైటిల్స్ అన్నమాట. మొదటి అధ్యాయానికి మనం పెట్టే పేరు ఏంటంటే సంతాపము. రాసుకోగలిగిన వారు రాసుకోండి. రెండవ అధ్యాయానికి పెట్టే పేరు ఏంటంటే సేవ. మూడవ అధ్యాయానికి మనం పెట్టే పేరు ఏంటంటే సమర్పణ. 4వ అధ్యాయానికి పెట్టే పేరు ఏంటంటే సందడి. ఎన్ని పేర్లు చెప్పాను? 4 పేర్లు కూడా మొదట యాక్షన్తో స్టార్ట్ అయినాయి, సాతోనే స్టార్ట్ అయింది. చక్కగా గుర్తుంటానికి కూడా అదొక అవకాశం అన్నమాట. మొదటి మాట, మొదటి అధ్యాయానికి సంతాపం అని పేరు పెట్టాం. ఎందుకు సంతాపం అనే పేరు పెట్టడం జరిగిందంటే, ఈ మొదటి అధ్యాయంలో చూస్తే ఏడుపు కనబడుతుంది, దుఃఖం కనబడుతుంది, వేదన కనబడుతుంది, నష్టం కనబడుతుంది కదండి. నయోమి భర్త చనిపోయాడు, రూతు భర్త చనిపోయాడు, ఓర్ప భర్త చనిపోయాడు. 3 భర్తలు చనిపోయారు. కుటుంబంలో పురుషుడనేవాడు లేడు. ఈ మొదటి అధ్యాయం అంతా కన్నీళ్ళు, కడగండ్లు, ఇబ్బందులు, శోకము, శోక సంద్రము. ఏమన్నా ఇంకా చెప్పాలంటే ఇలా పర్యాయ పదాలు చాలా వస్తాయి. అందుకనే ఈ మొదటి అధ్యాయానికి మనం పెట్టిన పేరు ఏంటంటే సంతాపం. సంతాపం అనే పేరు మనకు గుర్తుంటే చాలు, ఈ మొదటి అధ్యాయం అంతా చెప్పవచ్చు. రెండవ అధ్యాయానికి మనం పెట్టుకున్న పేరేంటి? సేవ. ఏంటి సేవ అని ఆలోచన చేస్తే, చెల్లి వెళ్ళిపోయింది లోకంలోకి, అక్క మాత్రం అత్తను వెంబడించింది. ఇప్పుడు అత్తను పోషించడానికి ఈ కోడలు ఏం చేసిందంటే పొలంలోనికి వెళ్ళి పరిగి వేరుకొని కష్టపడి ఇంటికి వచ్చి ఆమె తిని ఆమె అత్తకు కూడా పెట్టి ఆ విధంగా పోషకురాలైంది. అంటే ఇప్పుడు కొడుకైనా కోళ్ళైనా తనే కదండి.
ఇప్పుడు ఆ ఇంటికి పోషకురాలు అయిపోయింది, పోషిస్తుంది, సేవ చేస్తుంది, అత్తకి పరిచర్య చేస్తుంది, అత్తకి సేవ చేస్తుంది. ఎంత భాగ్యం అండి. మంచిది. రెండో మాట ఇది. మూడో మాటకి మనం పెట్టుకున్న పేరేంటి? సమర్పణ. ఏంటండి సమర్పణ అనే పేరు ఏంటండి అని ఆలోచన చేస్తే, నయోమి తన కోడలతో ఒక మాట చెప్పింది. అమ్మాయి, మనకి సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన ఎలాగో నీకు పరిచయమే కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళు. ఎలా వెళ్ళు? స్నానం చేసి నీ బట్టలు కట్టుకుని తైలం రాసుకుని ఆయన దగ్గరికి వెళ్ళు. కళ్ళంలో ఉంటాడు కదా, ఆయన మంచం మీద పడుకుని ఉంటాడు కదా, నీ కొంగు కప్పమని ఇది ఆయన వేడుకో అని చెప్పి వెళ్తాడు. ఎప్పుడు కూడా బైబిల్ని అక్షరార్థంగాను ఆత్మీయార్థంగాను చదవాలి. కొన్ని సందర్భాల్లో అక్షరార్థంగా చదివితే బోధపడుద్ది, కొన్ని సందర్భాల్లో ఆత్మీయార్థంగా చదివితే బోధపడుద్ది. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట తెలియనటువంటి అన్యులు ఎవరైనా చదివితే, ఇదేంటి అత్తే ఓ పురుషుడి దగ్గరికి పంపిస్తుంది ఏంటి, ఆ పురుషుని వల్ల వేసుకోమంటుందా, ఈ రకంగా ఆలోచిస్తారు. మైండ్ సెట్ అలా ఉంటుంది కాబట్టి చదవంగానే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కానీ ఆ సందర్భానికి సందర్భ సహితమైనటువంటి వాక్యాలు జతపక్షి ఎక్కడైతే ఉంటాయో ఆ జతపక్షులను మనం పోగేసుకుని, ఆమె అలా ఎందుకు వెళ్ళింది, ఏమి ఎందుకు వెళ్ళమంది, ఆయన ఎందుకు అలా సహాయం అడగమని, ఈ విషయాలన్నీ మనం వాక్యం ద్వారా పరిశీలన చేస్తే అది అధర్మం కాదు, ధర్మమే అని మనకు అర్థమైంది. ఈ 3వ అధ్యాయంలో ఏం చేస్తుందంటే, ఆమె తను బోయోజు అనే వ్యక్తికి సమర్పించుకుంటుంది. అందుకనే సమర్పణ అని పేరు పెట్టాం. 4వ అధ్యాయంలో ఆ బోయోజుకి ఈ రూతుకి పెళ్ళైద్ది. పెళ్లి జరుగుతున్నప్పుడు ఏమని పేరు పెడతారు? పెళ్లి సందడి అని పెడతారు కదా. అందుకని 4వ అధ్యాయానికి ఏం పేరు పెట్టాం? సందడి. మొదటి అధ్యాయంలో సంతాపం, చివరి అధ్యాయంలో సందడితో ముగించబడిందండి. ఇవి మనం పెట్టుకున్న పేర్లు. వీటిని అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మనం 1, 2, 3, 4 మాటలు చెప్పినప్పుడు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఉపోద్ఘాతంలో రెండో విషయం చెప్తాను, వినండి. ఉపోద్ఘాతంలో రెండో విషయం చెప్తాను. అసలు ఈమె ఎవరో, ఈమె పరిస్థితులు ఎలా మారిపోయినాయి అనేది ఒక్క నిమిషంలో చెప్పేస్తాను మీకు అర్థమయ్యే రీతి. ఓ శుద్ధి చెప్పకుండా, సోది చెప్పకుండా ఓ చిన్న మాటలో చెప్పేస్తా. రూతు ఎవరండి అని ఆలోచన చేస్తే, మోయాబీయులు కదా, మనకు తెలుసు. మోయాబు దేశంలో కెమోషు అనే దేవతకి ఈమె పరిచర్య చేసేది, అంటే పురోహిత్యం చేసేది. ఒక మాటలో చెప్పాలంటే పూజారి. అదేంటంటే ఆడవాళ్ళు కూడా పురోహిత్యం చేస్తారా? ఆ ప్రాంతంలో చేశారు. మరి ఇది పరిశుద్ధ గ్రంథంలో మనకు లేదండి, రాయబడి లేదు. చరిత్ర చెప్తున్నటువంటి విషయం మీకు చెప్తున్నాను. ఈ రూతు వరప అనేటటువంటి వాళ్ళు పూజారులుగా ఆ కెమోషు అనేటటువంటి దేవత గుడిలో పురోహిత్యం అంటే పూజారులుగా పనిచేసేటటువంటి వాళ్ళు. ఏం చేసేవాళ్ళు అండి వాళ్ళు అంటే, అక్కడ ఉన్నటువంటి సామానం కడిగి ఏమంటే ఆ దేవతకు పూజ చేసేవాళ్ళు. తర్వాత అక్కడ ఉన్నటువంటి సామానం ఏంటంటే కత్తులు, కటారులు. ఏంటంటే ఆ కత్తులు, కటారులు అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆచారం ఏంటంటే, మోయాబు దేశంలో ఎవరికైనా మొట్టమొదటిగా బిడ్డ పుడితే ఆ బిడ్డను తీసుకొచ్చి కెమోషు దేవతకి బలిచ్చేటటువంటి వారు. ఆ బలియాగాన్ని ఎవరు చేసేవాళ్ళు అంటే, స్వయంగా రూతు ఓర్పాలే ఆ బిడ్డను తీసుకుని బలిచ్చి అగ్నిగుండంలో అగ్నికి ఆహుతి చేసేవాళ్ళు. అంటే ఆ దేవతకి బలు అర్పించేటటువంటి వారు అనమాట. ఇది మోయాబు దేశంలో ఉన్నటువంటి నానుడి లేదా ఆచారం. మొట్టమొదటిగా ఈమె ఎవరండి అంటే అన్యురాలు. ఎవరండి? అన్యురాలు. తర్వాత ఈమె ఇజ్రాయేలీలుగా మార్చబడింది. ఎలా మార్చబడింది? ఈమె ఇజ్రాయేలురాలుగా మార్చబడింది. ఎలా మార్చబడింది అంటే, ఈ గుడిలో కత్తులు, కటార్లు ఉంటాయి కదండి. ఈ మహులోను కిల్యోను అనే మాటకు అర్థం ఏంటని చెప్పాను? పిడికిలి, బలం అని అర్థం. అంటే వీళ్ళు మోయాబు దేశానికి వెళ్ళి, బెత్లెహేము నుంచి మోయాబు దేశం వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారంటే ఆయుధాలు తయారు చేసే పని పెట్టుకున్నారు. ఇప్పుడు ఇవి కొంచెం తుప్పట్టినాయో కొంచెం అరిగిపోయినాయో పదును పెట్టడానికి వాళ్ళ దగ్గరికి వచ్చారు. మహులోను కిల్యోను దగ్గరికి వచ్చారు ఈ అక్క చెల్లెలిద్దరం. వచ్చి పని చేయించుకుంటున్నారు. అయ్యా మాకు ఈ పదును పెట్టండి కాస్తంత అని చెప్పేసి పదును పెట్టించుకుంటున్నారు. పదును పెట్టించుకుంటుంటే ఈ మహులోను కిల్యోను అనే వారి మెడల్లో ధర్మశాస్త్ర ఆజ్ఞలు రాయబడి ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో రాయబడింది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఈ ఆజ్ఞలు మెడల్లో కట్టుకోండి, నుదురు కట్టుకోండి, బాస్కంలో కట్టుకోండి అని ఆజ్ఞలు ఉన్నాయి. నేను అనుకుంటాను వాటి ప్రకారం వీళ్ళు మెడలో ధరించారు. ఈ మెడలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలు ఏమన్నాయి? నీ దేవుడు నేను యెహోవా నాగు, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, భూమి ఏందే కానీ, భూమి క్రింద నీళ్ళైందే కానీ, ఇండు దేని రూపాన్ని నువ్వు చేసుకొనకూడదు. నీ తల్లిదండ్రులు సన్మానించాలి, నారాత చేయకూడదు, విభజించకూడదు, పొరుగు అనేది ఏది ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు. ఈ మాటలన్నీ చదివేసరికి
వాళ్ళ గుండెల్లో ఒక గుణపు పొట్టు పొడిచినట్టు అయింది. ఎందుకని చెప్పండి? ఈమె ఒక విగ్రహారాధికురాలు కాబట్టి మొట్టమొదటి మాట ఏంటి? విగ్రహారాధన చేయకూడదు. ఒక మాట పొడుచుకుంది. తర్వాత ఇంకొక మాట పొడుచుకుంది. ఏంటిది అది? నరహత్య. ఎందుకని? ఆ తీసుకొస్తున్నటువంటి పిల్లల్ని హత్య చేసి విగ్రహాలకు బలిచ్చేవాళ్ళు కదా. ఆ మాట ద్వారా వాళ్ళ హృదయాలు పొడవబడి వెంటనే వాళ్ళు మారుమనసు పొంది విగ్రహారాధన విడిచిపెట్టి పురోహిత్యం విడిచిపెట్టేసి ఈ నయోమి కుటుంబంలో అడుగుపెట్టారు కోడళ్ళగా. అంటే మహలోను కిలోని అనే వ్యక్తుల్ని ఈ రూతు ఓర్ప పెళ్లి చేసుకున్నారు. రూతు మహలోను భార్య, ఓర్ప కిల్యోనుకు భార్య. ఈ రకంగా అన్యురాలైనటువంటి ఆమె ఇప్పుడు ఏమైంది? ఇజ్రాయిలురాలైంది. ఒకప్పుడు మనం కూడా అన్యులమే, దేవుణ్ణి ఎరగనటువంటి వారం. ఇప్పుడు మనం ఎవరం? క్రైస్తవులం అయ్యాం. మనకి రూతుకి పెద్ద తేడా ఏం లేదు. మనం కూడా ఒకప్పుడు విగ్రహార్థికులమే కదా. అది. మూడో మాట ఏంటంటే ఇజ్రాయిలురాలైనటువంటి ఈమె విధవరాలైంది. అన్యురాలు, ఇజ్రాయిలురాలు, విధవరాలు. మూడో మాట విధవరాలు. తర్వాత నాలుగో మాట, తన స్వస్థలానికి అత్తతో పాటు వచ్చిన తర్వాత పరిగెరుకోవడానికి వెళ్ళింది. అంటే అది కొంచెం అసహ్యమైన, కొంచెం తగ్గింపు స్వభావానికి సాదృశ్యం. అంటే ఒక మాటలో చెప్పాలంటే అడుక్కు తెచ్చుకునేటటువంటి విధానం అన్నమాట. ఆ స్థాయిలో ఉన్నారు. అందుకనే పేదరాలు అనే పేరు పెట్టడం జరిగింది. ఆఖరి మాట, ఐదో మాట, ఆమెను గురించిన జీవితాన్ని పరిశీలన చేస్తుంటే నాకు వచ్చినటువంటి మాట ఏంటంటే ఆఖరి మాట, ఐశ్వర్యవంతురాలైంది. ఎందుకంటే ఆ గ్రామంలోనే బోయోజ్ అనే వ్యక్తి గొప్ప ధనవంతుడు. బండతో తొలవబడినటువంటి ఇల్లు అతనికి ఉంది. ఆ ఇల్లే కింహము అని పిలువబడిన. చూడండి, యేసు ప్రభులు వారు పుట్టినప్పుడు ఆ పశువుల పాకలు పొరను పెట్టారంటారు చూసారా, అక్కడికి వచ్చారు. అది తర్వాత దావీదుకు వచ్చింది ఆ స్వాస్థ్యం. దావీదు కింహము అనే వ్యక్తికి ఇచ్చాడు. ఎలా అంటే బర్జిల్లయి అని ఒక వృద్ధుడు దావీదుకి చాలా సహాయం చేస్తాడు. దాన్ని వెనకాల వచ్చాయి అంటాడు దావీదు, నేను ముసలోడిని, రుచి లేదు, సంగీతం నాకు వినబడదు, ఏం సుఖం ఉంది నాకు, నా కొడుకుని తీసుకెళ్ళిపో అని కొడుకుని అప్పగిచ్చేస్తాడు. ఆ కొడుకు పేరే కింహం. ఆ కింహం అనే వ్యక్తి దావీదు వెనకాల వెళ్తాడు. ఆ కింహం అనే వ్యక్తికి ఇస్తారు ఆ ప్రాంతం. బోయేజు గృహము దావీదు స్వాస్థ్యానికి వెళ్ళింది. దావీదు నుంచి కింహం అనే వ్యక్తికి వెళ్ళింది. ఆ ప్రాంతంలోనే, ఆ స్థలంలోనే యేసు ప్రభుల వారు కూడా పుట్టినప్పుడు పొరవండి పెట్టడం జరిగింది. అది మంచి హిస్టరీ. అది ఇప్పుడు మనకు సందర్భం కాదు. ఎందుకని చెప్పినంటే కొండతో తొలిపింపబడినటువంటి ఇల్లు ఎవరికైనా ఉందంటే బోయేజుకు ఉంది. ఇప్పుడు ఈ రూతు బోయేజుని పెళ్లి చేసుకున్నాక ఎక్కడికి వెళ్ళింది? పెద్దింట్లోకి వెళ్ళింది. ధనవంతురాలైంది, ఐశ్వర్యవంతురాలైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఉపోద్ఘాతాన్ని మరలా టచ్ చేసుకుని వెళ్ళిపోతాను. 4 అధ్యాయాలకి ఎన్ని పేర్లు పెట్టుకున్నాం? 4 పేర్లు పెట్టుకున్నాం. మొదటి అధ్యాయానికి మనం పెట్టిన పేరేంటి? సంతాపం. రెండవ అధ్యాయానికి సేవ. మూడవ అధ్యాయానికి సమర్పణ. 4వ అధ్యాయానికి సందడి. చక్కగా గుర్తుపెట్టుకున్నారు. చెప్పిన మిమ్మల్ని దేవుడు దీవించును గాక. మొదట ఏమో ఏ స్థితిలో ఉంది? అన్యురాలు, తర్వాత ఇజ్రాయేలీయురాలు, తర్వాత విధవరాలు, తర్వాత పేదరాలు, తర్వాత ఐశ్వర్యవంతురాలు. ఈ 2 ఉపోద్ఘాతాలు గుర్తుపెట్టుకుంటే బైబిల్ మీరు చదివి వాక్యం చెప్పవచ్చండి. దేవునికి మహిమ కలుగునుగా. ఇది చాలా వెన్నుముక లాంటిది అనమాట. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మొట్టమొదటి మాట రాసుకోండి. అత్తను హత్తుకున్న ఋతు. మొట్టమొదటి మాట ఏంటండి? అత్తను హత్తుకున్న ఋతు. సంతాపం అనేది మొదటి అధ్యాయానికి మనం పెట్టుకున్న పేరు. ఈ సంతాపంలో రూతు సరైన నిర్ణయం తీసుకుందండి. సంతాపంలో రూతు సరైన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రూతు ఎవరు, ఆమె ఎలా ఇజ్రాయేలీయురాలైంది అని ఈ విషయాలన్నీ మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు గమనించండి, నేను ఉన్నటువంటి విషయం మాట్లాడతాను. చాలామంది యేసుప్రభుని ఎందుకు నమ్ముకుంటారంటే అప్పులు పోతాయని, 1, ఆరోగ్యం ఇస్తాడని, 2, అద్భుతం చేస్తాడని, 3, ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకుంటామని, పెళ్ళి అవ్వకపోతే పెళ్ళి అవుతుందని. ఏమండి, ఏదో ఆశ కొద్దే దేవుడి దగ్గరకు వస్తారు కానీ ఇంకా దేనికైనా వస్తారండి? రారు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఉన్నది కూడా ఊడింది అనుకోండి, అప్పుడేం చేస్తారు? దేవుడు లేడు, దెయ్యం లేదా, ఇదంతా మూఢ నమ్మకం, మూఢ విశ్వాసం. ఇదేంటిది, ఏదో దేవుడు ఇస్తాడని ఆశతో వస్తే ఉన్నది కూడా పోయిందేంటి అని దేవుడిని దూషించి వెనక్కి వెళ్ళిపోతారు చాలామంది. నేను ఎందుకని ఇలా మాట్లాడానంటే, రూతు ఉందండి, విగ్రహారాధికురాలుగా అన్యురాలుగా ఉన్నప్పుడు ఆమెకేం కొదువు లేదు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏదో విగ్రహారాధన చేయకూడదు, నరహత్య చేయకూడదు అనే మాటలు ఆమె చదివి ఆమె హృదయంలో పొడవబడి మారుమనసు పొంది ఇజ్రాయేలీయుల కుటుంబంలో చేర్చబడింది. కొన్ని సంవత్సరాలకు భర్త చనిపోయాడు.
మోడు బారిపోయింది ఆమె జీవితం. ఎవరైనా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవునిలోకి వచ్చిన తర్వాత, మందిరంలో అడుగుపెట్టిన తర్వాత ఆ ఇంటికి కీడు కలిగిందనుకో, ఆ పక్కోళ్ళు అనే మాట ఏంటి తెలుసా? నువ్వు పుట్టింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, నువ్వు వెళ్ళింది ఏంటి, నువ్వు అక్కడికి వెళ్ళావు, వాళ్ళ దేవుడిని నమ్ముకున్నావు, వాళ్ళ మందిరంలో అడిగెట్టావు, అందుకనే నీకు ఇలా అయిపోయింది అంటారండి. ఎప్పుడు సందు దొరుకుద్దా, ఎప్పుడు మనల మీద రాళ్ళెద్దామా కూర్చుంటారు కొంతమంది. ఇప్పుడు రూతు జీవితం అలా అయిపోయింది. రూతు జీవితం ఏమైందంటే, నిజ దేవుణ్ణి ఆరాధించే కుటుంబంలో అడుగుపెట్టిన తర్వాత ఆమె జీవితం మోడు బారింది. అయినప్పటికీ కూడా దేవుణ్ణి దూషించి ఆమె మోయాబు దేశంలోనికి వెళ్ళిపోవచ్చు, వెళ్ళలా. అవకాశం కూడా వచ్చింది. అత్త అంది, అమ్మా కోడలా, ఇప్పుడు నేను పిల్లల్ని కని పెంచి పెద్ద చేయడానికి చేసేంతవరకు మీరు ఉంటారా ఏంటి? నా దగ్గర ఆ శక్తి కూడా లేదు, ఆ ఓపిక కూడా లేదు. మీరేం చేస్తారంటే మీ ప్రాంతానికి వెళ్ళిపోయి ఓ పురుషుని చేసుకుని పెళ్లి చేసుకుని హ్యాపీగా మీ లైఫ్ ముందుకు సాగించండి అని అవకాశం ఇచ్చింది అత్త. కానీ వెళ్ళిందా ఏమా? వెళ్ళలా. ఓరప అయితే వెళ్ళిపోయింది. ఇద్దరు గురించి చెప్తాను నేను. మొదటగా రూతు గురించి మాత్రమే నేను చెప్తాను. ఇప్పుడు ఈ మొదటి మాటను బట్టి అత్తను హత్తుకున్న రూతు, అత్తను హత్తుకున్న రూతు ఏ స్థితిలో హత్తుకుంది? ఉన్నప్పుడు హత్తుకుంది, లేనప్పుడు హత్తుకుంది. సమృద్ధిలోనూ హత్తుకుంది, కరువులోనూ హత్తుకుంది. భర్త ఉన్నప్పుడు హత్తుకుంది, భర్త చనిపోయాక కూడా హత్తుకుంది. ఈ మాట మన క్రైస్తవులకి మనం ఎలా పోల్చుకోవాలి మన జీవితాల్లో కంటే, పౌలు గారు ఒక మాట అంటారు, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. దేన స్థితిలోనూ సంపన్న స్థితిలోనూ సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొనుచున్నాను అంటున్నాడండి పౌలు గారు. దాన్నే చక్కగా యేసన్న గారు మంచి పాట రాశారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు క్రైస్తవులలో ఈ విధానం లేదండి. రూతు తన అత్తను హత్తుకున్నట్టుగా సంఘ ప్రజలు యేసు ప్రభుని హత్తుకోలేకపోతున్నారు. నయోమిని హత్తుకున్న రూతు. నయోమి అంటే ఆ మాటకు అర్థం ఏంటని చెప్పాను గత వారం, మధురం అని చెప్పాను. జుంటె తేనె దారుల కంటే మధురమైనది దేవుని వాక్యం. రూతు నయోమిని హత్తుకుందంటే దాన్ని ఆత్మీయంగా మనం ఎలా పోల్చుకోవాలంటే, రూతు అనగా ఇంకేంటో కాదు, సంఘం, నువ్వు నేనే, అంతే కదండి. అన్యురాలుగా ఉన్నటువంటి ఆమె ఇజ్రాయేలీయురాలుగా మార్చబడింది. ఈరోజు అన్యులమైనటువంటి మనము క్రీస్తు సంఘంలో చేర్చబడ్డాం. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఇజ్రాయేలు ప్రజ, నిబంధన ప్రజ, మనము క్రొత్త నిబంధన ప్రజ. ఇజ్రాయేల్కి మనకి పెద్ద తేడా ఏం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, కష్టంలోనూ సుఖంలోను, ఆనందంలోను బాధలోను, సమృద్ధిలోను కరువులోను, అన్ని విషయములలో మనం ఏం కలిగి ఉండ నేర్చుకోవాలంటే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకోవాలి. కానీ ఈ రోజున క్రైస్తవ జీవిత ప్రపంచంలో మనం చూస్తే, ఉన్నప్పుడు సంతోషం, లేనప్పుడు బాధ, ఉన్నప్పుడు ఇష్టానుసారమైనటువంటి కార్యాలు, లేనప్పుడు సతికిలు పడిపోతాం. ఇలాంటి పరిస్థితులు అబ్బే అది క్రైస్తవ జీవితం అనిపించుకోదు. ఏ స్థితిలోనైనా ఒకే మాదిరిగా ఉండటం నేర్చుకోవాలి. అది క్రైస్తవ జీవితానికి రూతమ్మ నేర్పిస్తున్నటువంటి మంచి పాఠం. సమృద్ధి కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబంలో అడుగుపెట్టింది, అన్నీ పోయినాయి, అయినా సరే కుటుంబాన్ని విడిచిపెట్టలేదు రూతు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, తన జీవితం మోడు బారిన పోయినప్పటికీ కూడా దేవుని దూషించి వెనుదిరిగి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిందా? వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈ రోజున చాలా మంది వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు అన్నారు. నా కళ్ళకి పేర్లు చెప్పకూడదు. మందిరంలోకి వచ్చి సాక్ష్యం చెప్పి బాప్తీసం తీసుకుని ఏదో నష్టం జరిగిందని, ఏదో అనుకున్నది జరగలేదని దేవునికి మహిమ కలుగునుగా. సిట్రైట్గా ఉండాలి అయ్యే వరకు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఎందుకంటే వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, నాకు అదేంటో ఆటంకం, నాకు అదొక జబ్బు. కాబట్టి మీరు నన్ను అనుసరించాలి, తప్పదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజ దేవుణ్ణి ఆరాధించే కుటుంబంలో అడుగుపెట్టినటువంటి ఈమెకి ఓ గొప్ప అద్భుతం జరగల, కీడు జరిగింది. కట్టుకున్న భర్త చచ్చిపోయాడు. నమ్ముకున్న దేవుడు ఏం చేశాడు అని నిష్ఠూరం ఆమె చేయలా, దేవుణ్ణి దూషించలా. ఇది కదండి భక్తి జీవితం అంటే. యోబు గారు అన్నారు, అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, అన్నీ పోయినప్పుడు కూడా ఒకే మాట అన్నాడండి ఆయన, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను, దేవునికి మహిమ కలుగునుగాక అన్నాడు. ఈరోజు ఎక్కడుందండి ఇలాంటి పరిస్థితి? హత్తుకోవడం అంటే మాటలు కాదు,
ఈ రోజున రూతు నయోమిని హత్తుకున్నట్లుగా సంఘము క్రీస్తును హత్తుకోవాలి. ఎవరిని హత్తుకుంటున్నారు? ఎవరెవరినో హత్తుకుంటున్నారు, క్రీస్తును హత్తుకుంటున్నా. క్రీస్తును హత్తుకుని లోకంలోనికి వెళ్ళిపోతున్నారు కొంతమంది. అయ్యా ఎందుకు వెళ్ళిపోయామంటే, మేము పాస్టర్ గారిని మా ఇంటికి పిలిచాం, మా ఇంటికి ప్రార్థన చేయడానికి రానన్నాడు పాస్టర్ గారు. ఎందుకు రానన్నాడు? ఆరోగ్యం బాగలేదేమో, ఖాళీ లేదేమో, పరిస్థితి కాదేమో ఆలోచించాలిగా. పాస్టర్ గారి ఇంటికి ప్రార్థన చేయడానికి రానన్నాడంట, వాళ్ళు మందిరం మానేశారంట, కొంతకాలానికి లోకంలోకి వెళ్ళిపోయారంట. అసలు చెప్పడానికి పెద్ద కారణం అనేది, ఈమెకి భర్త చనిపోయాడు కానీ వెనక్కి వెళ్ళిపోయిందండి, తిరిగి విగ్రహారాధనలోకి వెళ్ళిపోయిందా? వేరే మగాన్ని పెళ్లి చేసుకుని తన ఇష్టానుసరిగా జీవించడానికి వెళ్ళిపోయిందా? వెళ్ళలా. రూతు నేటి క్రైస్తవ సంఘానికి మంచి మోడల్, మంచి మాదిరి. కష్టంలో కూడా తన అత్తను వెంబడించిందే కానీ, తన అత్తను హత్తుకుందే కానీ విడిచిపెట్టలేదండి రూతు. ఈ రోజున మనం కూడా, క్రైస్తవులు కూడా కష్టాలు వస్తాయి. క్రీస్తుని వెంబడించడం అంటే సుఖాలు వస్తాయని కాదు దాని అర్థం. మీలో ఎవడైనా నాకు శిష్యుడిగా ఉండాలనుకుంటే తన సిలువెత్తుకుని నన్ను వెంబడించండి అని ప్రభు చెప్పాడు. సిలువెత్తుకుని ప్రభుని వెంబడించడం అంటే అర్థం ఏంటి? సిలువ శ్రమలకు సాదృశ్యం. క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనకి శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే బాధలు రావా, కష్టాలు రావా, ఇబ్బందులు రావా, రోగాలు రావా, అప్పులు ఉండవా? అన్నీ ఉంటాయి. మరి ఎందుకంటే యేసు ప్రభుని నమ్ముకుని మాకేం ఒరుగుతుంది అంటే, ఏదో లాభం కోసం దేవుని మందిరానికి వస్తున్నావా? స్వలాభం కోసం దేవుని నమ్ముకున్నావా? నీకేం లాభం కలగదు. స్వార్థంతో, దురాశతో నిండినటువంటి కొందరు బతుకులకి ఎప్పటికీ ఏమీ పొందుకోలేరు వాళ్ళు. దీవెన అనేది వాళ్ళకి కరువైపోద్ది. ఎందుకు తెలుసా? ప్రతి దాంట్లో స్వార్థం, స్వార్థం, స్వార్థం. నాకేంటి లాభం. ఇక్కడ స్వార్థంతో నయోమి ఇంట్లో అడుగు పెట్టలేదండి. నిత్య దేవుడిని తెలుసుకుంది, నిత్య దేవుని కోసం అడుగెట్టింది, నిత్య జీవం కోసం వెంబడిస్తుంది అంతే. యెహోవాయే దేవుడు, అత్త నీ దేవుడే నా దేవుడు. మొదటి మాట చదువుతాను, ఇప్పుడు వినండి. మొదటి అధ్యాయం 14 నుంచి కొన్ని విషయాలు. వాడు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకునేను, ఋతు ఆమెను హత్తుకునేను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయి, ఎక్కడెక్కడికి వెళ్ళిందంటండి? ఒకటి, తన జనుల దగ్గరికి వెళ్ళిపోయింది. రెండు, తన అంటే ఏ దేవుడిని అయితే లోకంలో ఉన్నప్పుడు విడిచిపెట్టింది మళ్ళీ తిరిగి కెమోషి దగ్గరికి వెళ్ళిపోయింది. అది దీని అర్థం. తన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు అత్త కోడలు అంటుంది, నీ చెల్లెలాగా వెళ్ళిపోయింది కదమ్మా తన జనుల దగ్గరికి, తన దేవుని దగ్గరికి, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమనెను. 16వ వచనం. అందుకు రూతు, పెద్ద కోడలు అక్క రూతు అంటుంది, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమని అనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడిదను. మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనేను. ఈ అధ్యాయంలో ఇదే హైలైట్. అధ్యాయం అంతా నేను చెప్పట్లా. రూతు ఎవరో, ఆమె ఎక్కడికి వచ్చింది, ఇజ్రాయేలీలకు ఎలా మార్చబడింది, ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి, ఆమె ప్రవర్తన ఏంటి, ఈ విషయాలు చెప్తున్నాను. ఆమె ఒక తెగింపు కలిగిందండి. ఆమె జీవితం చూస్తుంటే ఓ పౌరుషం, ఒక రోషం, ఒక సత్తువ, ఒక అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి భక్తి చేసేదిగా కనిపిస్తుందండి. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, క్రైస్తవ సహోదరులు స్త్రీలు ఎలా ఉన్నారంటే, కొందరు దైవభక్తి గలవారమని చెప్పుకొనుచు శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారంట. కానీ ఈమె శక్తిని ఆశ్రయించింది, ఆ పరిశుద్ధాత్మ శక్తిని, దేవుని శక్తిని ఆశ్రయించింది. కాబట్టి ఏమంటుంది, అత్త నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటావు, నువ్వేం వేసుకు తింటే అదే, నువ్వు చెట్టు కింద ఉంటే నేను చెట్టు కింద, నువ్వు పుట్టగడ ఉంటే నేను పుట్టగడ, నిన్ను ఎక్కడ పాతి పెడితే నేను కూడా అక్కడే పాతి పెట్టబడతా. ఒక మాటలో చెప్పాలంటే, అంటే మరణము వరకు అత్త నేను నిన్ను విడిచిపెట్టను. నయోమి అంటే మధురము, అంటే వాక్యము, అంటే దేవుడు. మరి దేవుణ్ణి హత్తుకున్నటువంటి నువ్వు నేను ఆ మాట చెప్పగలుగుతున్నామా? చరిత్రను తెలుసుకుంటూ రూతు గురించిన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటూ మన జీవితానికి అన్వయించుకోవాలి. రూతు తన అత్తను హత్తుకుంది కష్టంలో, నష్టంలో, బాధలో, వేదనలో, శోధనలో, సంతాపములో సరైన నిర్ణయం తీసుకున్న రూతు ఈ రోజున కొంచెం కష్టం వచ్చేసరికి తొలగిపోతూ ఉంటారు, శ్రమ కలిగేసరికి బెదిరిపోతూ ఉంటారు, దేవునికి దూరం అయిపోతూ ఉంటారు, శ్రమ కలిగేసరికి కృంగిపోతూ ఉంటారు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడవగదు. కృంగిపోయిందండి ఇప్పుడు రూతు. భర్త చనిపోయాడని కృంగిపోలేదు, తన జీవితం మోడు బారిపోయిందని కృంగిపోలేదు. అత్త
నువ్వెక్కడుంటే అక్కడే ఉంటా. ఇక నేను విడిచిపెట్టి వచ్చినటువంటి నా ప్రాంతానికి కానీ ఆ దేవుని దగ్గరికి కానీ నేను వెళ్ళటానికి లేదు, వెళ్ళలేదు, నేను వెళ్ళను అత్త, దయచేసి నేను బతిమాలకుండా ఉంది అత్త, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోము, నువ్వు నన్ను అనొద్దు అత్త. దేవునికి మహిమ కలుగుగా. ఒకవేళ సేవకుడు ఈరోజు ఇక్కడ నిలబడి మాయ్ నువ్వు మా సంఘంలోకి రావద్దన్నాను అనుకో, పాస్టర్ గారు మన సంఘంలోకి రావద్దని నన్ను అనొద్దు పాస్టర్ గారు అని నన్ను అంటారు ఎవరన్నా? నువ్వు కాబట్టి 20 చర్చలో నువ్వు ఊళ్ళో ఈ చర్చ కాకపోతే 20 చర్చలో నువ్వు కాకపోతే పాస్టర్లు లేరేంటి? యూట్యూబ్లో ఆన్ చేస్తాను, ఓ ప్రసంగాల మీద ప్రసంగాలు, నువ్వే వాకింగ్ చెప్పేది మాకు. ఈ రోజున పరిస్థితులు అలా ఉన్నాయండి. మొట్టమొదటి మాట, అత్తను హత్తుకున్న రూతు అంటే ద్వితీయోపదేశ ఖండం ఏమని సెలవిస్తుంది చూడండి. ద్వితీయోపదేశ ఖండం 11వ అధ్యాయము 22వ వచనం. ధర్మశాస్త్రానుసారంగా చూస్తే ద్వితీయోపదేశ ఖండం 11:22, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. మరొక మాట చూడండి, 13:4, ఇదే అధ్యాయం 13వ అధ్యాయం 4వ వచనం. 13వ అధ్యాయము 4వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు 2 వచనాలు చదివి వినిపించాను. ఈ 2 వచనాల్లో ఎవరిని హత్తుకోమని చెప్తుంది వాక్యం? యెహోవాని హత్తుకొని ఉంది. ఇప్పుడు రూతు ఎవరిని హత్తుకుంది? ఓర్ప ఎవరిని హత్తుకుంది? రూతు నయోమిని హత్తుకుంది, అంటే దేవుణ్ణి హత్తుకుంది. ఓర్ప తన దేవుణ్ణి తన జనాలను హత్తుకోవడానికి వెళ్ళిపోయింది. ధర్మశాస్త్రం చెప్తుంది నీ దేవుడైనటువంటి యెహోవాని నీవు హత్తుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి కొంచెం గట్టిగా, అందరూ కలిసి చెప్పండి హల్లెలూయా. చూడండి, ఒక అన్యురాలైనటువంటి ఈమె ఇజ్రాయేలురాలుగా మార్చబడి దేవుడైన యెహోవాని హత్తుకుంటే, అన్యులైనటువంటి ఇజ్రాయేలులైనటువంటి వారు కొంతమంది బయల్పేరాన్ని హత్తుకున్నారు. నుంచి అలా వెళ్ళకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి, కూర్చో. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. చక్క కూల్గా ఉన్నాను, కూల్గా వాక్యం చెప్తాను. ఏమండి చక్క మీరందరూ వాక్యం మీద పెట్టుకోండి. బయట భూకంపం వచ్చినా మనకు అనవసరం. వాక్యం విరివిగా ప్రకటిస్తున్నప్పుడే శాతం చెలరేగుతుంటాడు. ఎవరిలో దూరతాడో ఎక్కడ చెలరేగుతాడో తెలియదు కదండి. కాబట్టి మనకు బయట సంగతులు వద్దు, వాక్యమే మనకు ప్రాముఖ్యం. దేవునికి మహిమ కలుగునుగా. సరే, ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే నీ దేవుడైన యెహోవాని నువ్వు హత్తుకోవాలి. ఇప్పుడు నేను అడుగుతున్నా, రూతు ఎవరిని హత్తుకుంది చెప్పరా? నయోమిని హత్తుకుంది. ఓర్ప ఎవరిని హత్తుకుంది? లోకాన్ని హత్తుకుంది. మరి మీరు ఎవరిని హత్తుకున్నారు? బయటికి చెప్పొద్దు, పరిశీలించుకోండి. మీరు దేన్ని హత్తుకుని ఉంటారు చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు సేవకుడి దగ్గర వాక్యం వింటున్నంతసేపు నాకు మీ హృదయం హత్తుకుని ఉంటుంది. ఏమండి, మీరు వాక్యం చదివినా వాక్యం విన్నా, అంటే వాక్యం మెయిన్గా చదవాలి. వాక్యం చదువుతున్నప్పుడు దేవునికి మీ హృదయం హత్తుకుని ఉంటుంది. సేవకుని కాదు మీ హృదయం హత్తుకుని ఉండాల్సింది. ఎవరికి? దేవునికి హత్తుకోవాలి, వాక్యాన్ని హత్తుకోవాలి. సేవకుని హత్తుకోవడం కాదు, సేవకుని పొగడ్డం కాదు, సేవకుని హెచ్చించడం కాదు. ఇక్కడ రూతు నయోమిని హత్తుకుంది అంటే దీని అర్థం ఏంటంటే సంఘం క్రీస్తును హత్తుకోవాలి. ఇది మొదటి మాట. ఏమండి, కీర్తన 106:28 చూడండి. కీర్తన 106:28 పరిశుద్ధ గ్రంథంలో నుంచి 106వ కీర్తన 28వ వచనం. 106వ కీర్తన 28వ వచనం చదివి సహాయం చేస్తారా? 106. మరియు వారు, నేను అడుగుతున్న ప్రశ్న నా వైపు చూడండి. మరియు వారంటే ఎవరు? అది లక్ష్మి గారికి చప్పట్లు కొట్టినా సరే అందరూ కొట్టండి అమ్మా, కొట్టండి నువ్వు చాలండి. దేవుని స్తోత్రం చెప్పండి. అది వాక్యం వినే విధానం. మీకు ఆశీర్వాదం కావాలంటే వాక్యం మీద మీరు దృష్టి పెట్టండి. వారు అంటే ఇజ్రాయేలీలు, మీరు అంటే క్రైస్తవులు. బైబిల్ మీరు చదువుతున్నప్పుడు ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. వారు అంటే ఇజ్రాయేల్, మీరు అంటే క్రైస్తవులు. ఓకే, ఇప్పుడు చదవమా. మరియు వారు బయల్పేరును హత్తుకుని చచ్చిన వారికి
అర్పించిన బలిమాంసమును భుజించిరి. ఎవరండి వీళ్ళు? ఇజ్రాయేలీలు బయల్పేరును హత్తుకున్నారంట. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో జరిగిన సందర్భం అండి ఇది. మీకు మళ్ళీ చెప్తే ఇదొక మళ్ళీ వాక్యం ఇటు మళ్ళీ వెళ్ళిపోద్ది, అందుకనే చెప్పట్లా. ఇప్పుడు ఇజ్రాయేలుని చెప్పించమని బాలాకు రాజు బిలాముకి చెప్తాడు కదా, ఎన్నిసార్లు చెప్పించినా దీవెనిగానే మార్చేస్తాడు దేవుడు. అప్పుడు బిలాము బాలాకి ఒక ఐడియా ఇస్తాడు, రే నేను ఆశీర్వదించి నేను చెప్పిస్తే వాళ్ళు చెప్పించబడ్డరా, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ దేవుడు సహించడు, ఊరుకోడు. వ్యభిచారం అన్నా, విగ్రహారాధన, విగ్రహాలు కనిపించిన వాటిని తింటామన్నా దేవుడికి ఒళ్ళు మంట. ఏం చేస్తావు తెలుసా, నువ్వు ఒక తిరణం పెట్టు, పండగ చేయి, ఆ పండగ వాళ్ళని పిలువు, ఆరాధించేలా చేయి, కొంతమంది అమ్మాయిలని ఎర్రయి బలిచ్చినట్టు తినిపించు, ఇక అంతే దేవుడే చెప్పించేస్తాడు చూసుకో అని ఒక ఐడియా ఇచ్చాడు. మాస్టర్ ప్లాన్ ఇచ్చాడు. సేవకుడయ్యుండి చాలామంది సేవకులు కూడా నల్లకూడెట్టరా 116 లెట్టరా లేరండి, సేవకులు లేరా? సోది చెప్పేవాళ్ళు లేరా సేవకుల్లో? అందుకని సేవకుడిని నమ్మకండి, దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఒక అన్యురాలు, కెమోషు దేవత గుడిలో ఒక పూజారి, విగ్రహారాధికురాలైనటువంటి రూతు మార్పు చెంది యెహోవాని హత్తుకుంది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, కొంతమంది ఇశ్రాయేలీలు బయలుపేరును హత్తుకున్నారు. ఎంత దౌర్భాగ్యం అండి ఇది. క్రైస్తవులైనటువంటి మీరు ఈ రోజున లోకాన్ని హత్తుకుంటే, లోకాశలను హత్తుకుంటే, ఆనాటి ఇజ్రాయేలీలకి మనకి పెద్ద తేడా ఏం లేదు. రూతు మనకి మాదిరిగా ఉందండి, రూతులా మనం జీవించాలి. కీర్తనకారుడు ఏమంటారు చూడండి, 119వ కీర్తన 31వ వచనం, 119వ కీర్తన 31వ వచనం. యెహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. మీరు కొట్టగలిగితే ఒకసారి చప్పట్లు కొడతారండి, మీకు యాక్టివ్ రావడానికి మిమ్మల్ని కొట్టేస్తున్నా. దేవుని స్తోత్రం. ఈ మాటలు మనం ఏం నేర్చుకో తెలుసా, ఎవరైతే దేవుని శాసనాలని హత్తుకుంటారో వారు సిగ్గుపడరు, సిగ్గుపడనివ్వడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటున్నాడు కీర్తనకారుడు, అయ్యా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా జనులకి ఎన్నడూ సిగ్గుపడరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. లోకాన్ని హత్తుకుంటే, మనుషులను హత్తుకుంటే, డబ్బుని హత్తుకుంటే, బంగారాన్ని హత్తుకుంటే, ఆస్తిపాస్తులను హత్తుకుంటే నువ్వు సిగ్గుపడే రోజు వస్తుంది. నువ్వు దేవుని, జీవము కలిగిన దేవుణ్ణి హత్తుకుంటే, ఆయన శాసనాలను హత్తుకుంటే, నువ్వు నీ భవిష్యత్తులో నీ జీవితంలో ఎక్కడ సిగ్గుపడవు. నేనంటున్న మాట, రూతు నయోమిని హత్తుకుంది కాబట్టి తన జీవితం ఎక్కడ కూడా నిందల పాలు కాల, సిగ్గు పాలు కాల, తల దించుకునే పరిస్థితి రాలా. మొట్టమొదటి మాట ఏంటండి? సంతాపం. ఆఖరి మాట ఏంటి? సందడి. సంతాపంలో ఉన్న ఆమె జీవితం ఎక్కడికి వెళ్ళిపోయింది? సందడిలోకి వెళ్ళిపోయింది. నీ జీవితం, నా జీవితం కూడా దేవుడు అలా చేయగలడు యెహోవాను హత్తుకుంటే. మొట్టమొదట ఆమె ఎవరు? అన్యురాలు, తర్వాత ఇశ్రాయేలురాలు, తర్వాత పేదరాలు, తర్వాత ఐశ్వర్యవంతురాలు. పేదరాలుగా ఉన్న ఆమె ఐశ్వర్యవంతురాలుగా మార్చబడినట్లుగా పేదవాడు అయినటువంటి నువ్వు నేను కూడా ఐశ్వర్యవంతులుగా మార్చబడతాం క్రీస్తును హత్తుకుంటే. సిగ్గుపడే పరిస్థితి రానవాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, లూకాసు సువార్త 19వ అధ్యాయం 47-48 వచనాలు. జనాలు దేన్ని హత్తుకున్నారు చూడండి అక్కడ. ఇది ఇప్పుడు మనందరికీ సందర్భ సహితమైన వాక్యం అండి ఇది. లూకాసు సువార్త 19వ అధ్యాయం 47వ వచనం. మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తాను వినండి. ఇప్పుడు సందర్భాన్ని బట్టి చెప్తాను వినండి. ఆయన ప్రతిదినమును దేవాలయంలో బోధించుచుండెను, ప్రధాన యాజకులను ఆయనను నాశనము చేయజూచుచుండిరి. కానీ ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి. చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు ఉన్నారు ఒక చోటన. చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు యేసయ్యని ఎలా పట్టుకుందామా, ఎలా చంపుదామా అని చూస్తున్నారు. ఇప్పుడు చుట్టుపక్కల ఓ గందరగోళం మిమ్మల్ని ఏం చేస్తుంది? మిమ్మల్ని వాక్యం వినకుండా చేయాలని చూస్తుంది. కానీ యేసయ్య ఏమని పట్టించుకున్నాడా? ప్రజలు ఎవరైనా ఏమి పట్టించుకుంటున్నారా? ప్రజలు ఏం చేస్తున్నారంటే అక్కడ ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. రూతు నయోమిని హత్తుకున్నది, ప్రజలు యేసయ్యను హత్తుకున్నారు. సంగమా, మీరెవరిని హత్తుకున్నారు? ఇది నా ప్రశ్న. దేవుణ్ణి హత్తుకుంటే రూతు జీవితం సిగ్గుపడలా. రూతు జీవితం అనేకులకు మాదిరిగా ఉంది. రూతు యేసుక్రీస్తు ప్రభుల వారికి పూర్వీకురాలైంది. యేసు ప్రభుల వారికి పూర్వీకురాలైంది. క్రీస్తు వంశావళిలో చేర్చబడింది.
ఈరోజు నువ్వు నేను కూడా ప్రభువును హత్తుకుంటే ఏ స్థితిలో అయినా, ఏ పరిస్థితిలోనైనా, కష్టమా నష్టమా, వ్యాధ బాధ చీక చింత, ఏ స్థితిలో అయినా నువ్వు యేసయ్యను హత్తుకుంటే క్రీస్తు రాజ్యంలో చేర్చబడతావు. దేవునికి స్తోత్రం. మా పెన్ రాయట్లేదా? నేను వలపనా? ఏసు రక్తమే చేయం. సరే ఆఖరి మాట అంటే మొదటి మాటలో ముగిస్తున్నాను. రోమపత్రిక 12:9. దేవుని స్తోత్రం. రోమపత్రిక 12:9 త్వరగా చదవండి. చాలా విషయాలు ఉన్నాయి. మరలా మనకు కార్యక్రమం కూడా ఉంది. ఏమండి? ప్రేమ నిష్కపటమైనదే ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకుని మంచి దానిని హత్తుకొని ఉండుడి. దేవుని వాక్యం ఈరోజు ఈ మొదటి మాట ద్వారా మనకు నేర్పిస్తున్న పాఠం, రూతమ్మ ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటంటే చెడ్డదాన్ని అసహించుకోవాలి, మంచిదాన్ని హత్తుకోవాలి. కానీ వార్ప ఏం చేసిందంటే చెడ్డదాన్ని, లోకాన్ని హత్తుకుంది. కానీ రూతు నయోమిని హత్తుకుంది. అంటే దేవుని హత్తుకుంది, దేవుణ్ణి వెంబడించింది. దేవుని వెంబడించిన ఈమె జీవితం ఏమైంది, లోకాన్ని వెంబడించిన ఆమె జీవితం ఏమైంది? ఈ రెండు విషయాలు ఈరోజు మనం పరిశీలన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్పనండి, యోసేపు భార్య పేరేంటి? ఆసెనతు. చెప్పిన వారిని దేవుడు దీవించును గాక. ఎవరి ఆసెనతు? ఓను అనేటటువంటి సూర్యదేవత ఆరాధన కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఒక యాజకుని కుమార్తె ఆసెనతు, ఒక విగ్రహారాధికురాలు. యోసేపుని పెళ్లి చేసుకున్న తర్వాత యోసేపు యొక్క దేవుణ్ణి ఆరాధించింది, యోసేపు కలిగి ఉన్న ధర్మశాస్త్రాన్ని పాటించింది, దేవుని చిత్తాన్ని తెలుసుకుంది, తన ఇద్దరు బిడ్డల్ని అర్ధగోత్రపు వారిగా పెంచింది. దేవునికి మహిమ కలుగునుగా. ఒక విగ్రహారాధికురాలు జీవము కలిగిన దేవుణ్ణి వెంబడిస్తున్న యోసేపుని వెంబడించింది, తన భర్తను వెంబడించింది. ఇక్కడ రూతు కూడా ఆసేనతులాగా కనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, చెడ్డదాన్ని విడిచిపెట్టిన తర్వాత మరలా మనం దాన్ని హత్తుకోవడానికి వీల్లేదు. ఇక్కడ చెడ్డది ఏంటంటే లోకం, మంచిది ఏంటంటే వాక్యం అనగా దేవుడే. లోకాన్ని హత్తుకున్న ఓర్ప కనుమరుగైపోయింది. నయోమిని హత్తుకున్న దేవుని వెంబడించిన రూతు క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. నేటికి మనందరికి ఒక మాదిరిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరొక అర్ధగంటలో నేను ముగిస్తాను. ఒక అర్ధగంట అయిపోయింది. ఇప్పుడు రెండో మాటలకు వస్తున్నా. మొదటి మాట సంతాపం. సంతాపంలో సరైన నిర్ణయం తీసుకుంది రూతు. ఏంటా నిర్ణయం అంటే రూతు నయోమిని హత్తుకుంది. ఇప్పుడు రెండో మాటకి, రెండవ అధ్యాయానికి మనం పెట్టుకున్న పేరు సేవ. ఏంటండి ఆ సేవ అంటే తన అత్తని పోషించాలి, తను కూడా పోషించబడాలి. కాబట్టి పరిగెరుకోవడానికి వెళ్ళింది. పరిగెరుకోవడం అంటే అడుక్కోవడానికి, అంటే దానంతటి తక్కువ స్థితికి ఉన్నటువంటి సందర్భం అనమాట. అలాంటి చిన్న పని చేయడానికి కూడా ఆమె సిగ్గుపడలేదు. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కోడలైనటువంటి ఆమె తన ఇంటికి, ఆ నయోమి ఇంటికి ఒక బిడ్డ అయిపోయింది, ఒక కొడుకు అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. పరిగంటే అర్థం ఏంటి? ఆమె పొలంలోనికి వెళ్ళింది. పొలం అంటే అర్థం ఏంటి? ఈ విషయాలు మనం గమనించాలి. పొలం అంటే సంఘం, పరిగంటే దేవుని వాక్యం. అది ఇప్పుడు లోకాన్ని విడిచిపెట్టి నయోమిని వెంబడించినట్టు రూతు పొలంలోకి వచ్చింది, సంఘంలోకి వచ్చింది. సంఘంలోనికి వచ్చినటువంటి ఆమె దేవుని వాక్యాన్ని ఏరుకుంటుంది. ఇప్పుడు మీరు నేను కూడా ఎక్కడికి వచ్చాం? సంఘంలోకి వచ్చాం, వాక్యాన్ని ఏరుకుంటున్నాం. రూతు అంటే ఇక్కడ సంఘానికి సాదృశ్యంగా చెప్పబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అత్త సేవ చేస్తూ, అత్తకి పరిచర్య చేస్తూ, అత్త కుటుంబాన్ని ఆదరిస్తూ, ఏమండి అత్త కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి ఈమె ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అంటే యెహోవా రెక్కల క్రిందకు వచ్చింది. ఇప్పుడు ఈమె ఒక పొలంలోకి వెళ్ళిందండి. ఆ పొలం ఎవరు చెప్పండి? అది దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బోయోజు పొలంలోకి వెళ్ళింది. బోయోజు అడిగాడు, ఎవరామె అని అడిగితే, పలానా నయోమి కోడలు, పలానా ప్రాంతం నుంచి వచ్చింది కదా, పలానామ అంటే అప్పుడు ఆయన సంతోషించి, ఈ అద్దె మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, ప్రభు ఇంకా కొన్ని విషయాలు మీకు బోధపరుస్తాడు. అమ్మా, నీ గురించి నేను విన్నా, నీ సాక్ష్యం చాలా బాగుంది, నువ్వు చాలా మంచి దానివి, పవిత్రం కలిగినటువంటి దాన్ని, మంచి ఇంకా చాలా పొగుడుతాడు, షబాష్ అని ఆమెను మెచ్చుకుంటాడు, ప్రోత్సహిస్తాడు. ఆమెతో ఒక మాట అంటాడు, అమ్మా వేరే పొలంలోనికి వెళ్ళొద్దు. ఏంటంటే వేరే పొలం అంటే వేరే సంఘం. అంటే ఇప్పుడు ఎవరైనా ప్రార్థన పెట్టుకున్న పిలిచి వెళ్ళొద్దన్న దాని అర్థం కాదు. నీకంటూ ఒక స్థానిక సంఘం ఉండాలి, నీకంటూ ఒక ఆత్మీయ తండ్రి ఉండాలి, అది దాని అర్థం. వేరొక పొలంలోనికి వెళ్ళొద్దంటే వేరొక సంఘంలోకి ఒక సంఘంలో నువ్వు చెక్కబడిన తర్వాత వేరొక సంఘంలోనికి నువ్వు వెళ్ళకూడదని దాని అర్థం. మనకు పోల్చుకుంటే, అమ్మా వేరే పొలంలోకి వెళ్ళొద్దు, వేరే ఎవరు వస్తే ఎవరిని నువ్వు వెంబడించాల్సిన, ఇక్కడికే రా, ఇక్కడే ఉండు, ఇక్కడే పరిగెరుకో. ఆ పనులకు చెప్పాడు, రే ఆమెను ఎవరు అవమానపరచొద్దు, ఆమెను ఎవరు ఆటంకపరచొద్దు, ఆమె ఏరుకోవడం కోసం అవసరమైతే మీరు పిడికిళ్ళు
విడిచిన పిడికిళ్ళు అంటే మీకు సమృద్ధిగా ఉంది దేవుని వాక్యం, మీకు కావలసినంత ఏరుకోవచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగునుగా. కావలసినంత పరిగెరుకుంది, ఆమె తింది, చక్కగా అత్తకి తీసుకెళ్ళింది, అత్త కూడా పెట్టింది, ఒక కుటుంబం పోషించబడుతుంది. ఈ రోజున మనం బ్రతికి బట్టగట్టి ఊపిరి పిలుస్తున్నామంటే దేవుని వాక్యమే కారణం. యేసు ప్రభులు వారు అన్నారు మత్తయి సువార్త 4:4, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు మాట వల్ల. మనం బ్రతికి బట్టగట్టి ఊపిరి పీల్చాలంటే, ఆధ్యాత్మికంగా మనం బలపరచబడాలంటే దేవుని వాక్య ఆహారం మనకు అవసరం. రూతు పొలంలోనికి వెళ్ళి పరిగెరుకుంది. మీరు నేను ఏం చేయాలంటే పొలం అనబడిన సంఘంలోకి వచ్చి పరిగి అనబడిన వాక్యాన్ని ఏరుకోవాలి. చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయము వచ్చేయండి. మరలా మన సబ్జెక్టులోకి వచ్చేయండి. న్యాయాధిపతులు రూతు గ్రంథం 2వ అధ్యాయం. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ అంతా ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ అంతా పొలంలోకి వెళ్ళింది, ఏరుకుంది, ఆమె ఎవరైనా బోయేజ్, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. నేను ఇవన్నీ చదివితే టైం సరిపోదు కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి విషయం మాత్రమే చదువుతాను. చూడండి, 11వ వచనం. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి, రూతు గొప్పతనం గురించి చెప్తున్నాను నేను, ఓకేనండి. నీవు అంటే రూతుతో బోయేజ్ అంటున్నాడు, నీ తల్లిదండ్రుల్ని నీ జన్మభూమిని ఇంతకుముందు నీవు ఎరుగని నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జన్మనొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని ఆమెకు ఉత్తరం ఇచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, తన ప్రాంతాన్ని, తన ప్రాంత ప్రజలందరినీ విడిచిపెట్టి ఏమంటే ఎరుగని జనం ఎద్దుకు వచ్చినటువంటి ఆమెతో బోయేజు చక్కని వాగ్దానం ఇచ్చాడు. అమ్మా, నువ్వు ఎక్కడికి వచ్చావు తెలుసా? యెహోవా రెక్కల క్రిందకు వచ్చావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనం కూడా లోకాన్ని విడిచి సంఘంలోనికి వచ్చినటువంటి మనము సంఘంలో ఉన్నామంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆయన రెక్కల క్రింద ఉన్నాము అని అర్థం. ఏంటి రెక్కలు? కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని ఏం చేస్తుంది? భద్రపరుస్తుంది. దుష్టుడు వస్తున్నాడు అనుకో, అంటే గ్రద్ద వస్తుంది అనుకో, కోడి పిల్లలు కొంచెం దూరంగా ఉన్నాయనుకో, కోడి ఏం చేస్తుంది? ఓ సిగ్నల్ వస్తుంది, ఏదో దాని భాషలో ఏదో అంటది, పరిగెత్తుకుని వచ్చేస్తాయి పిల్లలు. పరిగెత్తుకుని వచ్చేసి ఏం చేస్తాయి? ఆ రెక్కలో దూరేస్తాయి, బయటికి కనబడు. ఆ రెక్కల నుంచి ఇలా బయటికి తొలగించవచ్చు. ఏమైంది ఏంటి, మా అమ్మ ఎందుకు ఇలా పిలిచింది, రే త్వరగా వచ్చేయండి రా, సాతనగాడు వస్తున్నాడు, దుష్టుడు వస్తున్నాడు అని ఇలా పిలిచింది ఏంటని ఎవరా అని చూస్తుంది, బయటికి తలపెట్టి చూస్తూ ఉంటాయి. ఇప్పుడు దేవుడు మనకు కూడా ఒక సిగ్నల్ ఇస్తాడు. వెళ్ళకూడని స్థలాలకి, ఉండకూడని స్థలాల్లో చేయకూడని పనులు చేస్తుంటే దేవుడు వాక్యం ద్వారా నీ హృదయంలో ఒక సిగ్నల్ ఇస్తాడు. అపాయం, ఆటంకం వచ్చే నా దగ్గరికి. ఇప్పుడు రెక్కలు అనేటటువంటి మాటను నేను వివరిస్తాను, మీరు రాసుకోండి, తర్వాత చదువుకోండి. నిర్గమకాండం 19:4 గద్ద రెక్కల మీద మోసుకుని వచ్చినట్లు నేను నిన్ను మోసుకుని వచ్చాను అంటాడు దేవుడు. అంతే, అక్కడ ఆ మాట ఉంటుంది, ఇంకా మీ చదవక్కర్లా. గద్ద రెక్కల మీద మోసుకొచ్చినట్లు నేను నిన్ను మోసుకుని వచ్చాను ఇశ్రాయేలు. ఒక అద్భుతమైన పాట ఉంటుంది కదా, పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే మా తండ్రివై మా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే మా తండ్రివై మా బాధ్యతలు భరించితివే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ నయోమి గురించి, రూతు గురించి బోయేజ్ అంటాడు, నువ్వు యెహోవా రెక్కల కిందకు వచ్చావు. ఇప్పుడు యెహోవా ఏమై ఉన్నాడంటే ఆ రూతుకి ఓ తండ్రిగా ఉన్నాడు. తండ్రిగా ఉండి తన బాధ్యత అంతా దేవుడు తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజున నీ పట్ల, నా పట్ల దేవుడు బాధ్యత వహించాలంటే ఆయన రెక్కల కిందకు వచ్చాయి. ఎక్కడో లోకంలో ఉన్నటువంటి ఆమె దేవుణ్ణి వెంబడించింది, దేవుని రెక్కల కిందకు వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకుని దేవుని రెక్కల క్రిందకు వస్తే ఆయన తన రెక్కల క్రింద నీకు సపోర్ట్, లేకపోతే నీకు ఒక ప్రొటెక్షన్, భద్రతనిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. లోకంలో ఉంటే భద్రత లేదు, లోకంలో ఉంటే రక్షణ లేదు, ఓ ఇమేజ్ చూశానండి నేను. ఆ ఇమేజ్లో ఏముందంటే, తాబేలు తన పైన ఉన్నటువంటి చెప్పునిడిచి పైకి వచ్చి స్వేచ్ఛగా ఉండాలి అని అనుకుంటాను. కింద టైటిల్ రాశాడు. ఒక విషయాన్ని గమనించండి, ఈ చిత్రం మనకేం నేర్పిస్తుంది తెలుసా? చెప్పని విడిచిపెట్టి పైకి వచ్చినటువంటి తాబేలుకి అపాయం వచ్చింది, గెద్దొచ్చుకుని ఎత్తుకెళ్ళిపోయింది. గమనించాలి. అంటే ఆ పాట అది మనకేం నేర్పిస్తుందంటే, తాబేలుకి ఎక్కడుంటే సంరక్షణ? ఆ చెప్పలో ఉంటేనే
సంరక్షణ. ఆ చెప్పును వదిలి బయటకు వచ్చింది, స్వేచ్ఛగా ఉందాం అనుకుంది. అంటే కొంచెం తల్లిదండ్రులు ఒక్కొక్కసారి మనకి కొన్ని గీతలు గీస్తూ ఉంటారు, కొన్ని సరిహద్దులు పెడతా ఉంటారు. ఈ పిల్లలకి చిరాకు వచ్చేస్తుంది, ఈ పిల్లలకి తల్లిదండ్రుల మీద కోపం వచ్చేస్తుంది. ఏంటి మా అమ్మ ఎంతసేపు రే అలాగుండు, అక్కడికి వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు, ఏంటి సరిహద్దులు పెడుతుంది ఏంటి మా అమ్మ మా నాన్న, నా మీద నమ్మకం లేదా? నీ మీద నమ్మకం లేక కాదు, బయటికి వెళ్తే పరిస్థితులు బాగోలేదని, పలానా టైం దాడితే టైం కాని వేళలు వేళ కాని వేళ పలానా చోట ఉండకూడదని తల్లిదండ్రులు జాగ్రత్త చెప్తారు. ఈ యవనస్తులు ఏమనుకుంటారంటే దాన్ని క్రాస్ చేస్తే స్వేచ్ఛ అనుకుంటారు. కానీ ఆ సరిహద్దు లోపలే, ఆ తల్లిదండ్రులు గీసినటువంటి గీత లోపలే ఆ సరైన సంరక్షణ ఉందని మన వాళ్ళకి తెలియదు. తాబేలు ఏ విధంగా ఆ చెప్పును విడిచిపెట్టి బయటకు వచ్చి తన ప్రాణాన్ని కోల్పోయిందో, చాలా మంది దేవుని రెక్కల క్రిందకు వచ్చి బయటికి వెళ్ళిపోయి సాతానికి బలైపోతున్నారు. యెరూషలేము నుండి యెరికోకి దిగి వెలుచు ఎవరికి చిక్కాడంట? దొంగల చేతికి చిక్కి దోచుకొనబడ్డాడంట. యెరూషలేము అంటే దేవుడి మందిరం ఉన్న ప్రాంతం, యెరికో అంటే శాపగ్రస్తమైన ప్రాంతం. దేవుని అంటే భక్తి జీవితాన్ని విడిచి శాపగ్రస్తమైనటువంటి ప్రాంతంలోనికి వెళ్ళిపోతున్నటువంటి ఒక విశ్వాసి దొంగల చేతికి చిక్కాడు. దొంగ అంటే ఎవరో తెలుసా? యోహాను సువార్త 10:10 ప్రకారం దొంగతనమును హత్యను నాశనము చేయడానికి వచ్చింది, కానీ మరి దేనికి రాడు. దొంగ అంటే ఇక్కడ సాదృశ్యం ఎవరంటే సాతాను దొంగగా వస్తాడు, మనల్ని దోచుకుంటాడు. వస్త్రాన్ని దోచేసుకున్నారండి, ఉన్నదంతా దోచేసుకున్నారండి, కొట్టేశారండి, కులప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయారండి. మొట్టమొదటి సాతాను ఏం తీసుకుంటాడు తెలుసా? రక్షణ పొందుకున్న రక్షణను కోల్పోయేలా చేస్తాడండి. కాబట్టి గమనించాలి, దేవుని రెక్కల కింద వచ్చింది రూతు. ఈరోజు నీ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటి తెలుసా? దేవుని రెక్కల కింద మనం రావాలి. చూడండి, కీర్తన 36:7 నరులు నీ రెక్కలను ఆశ్రయించెదరు. అలాగే కీర్తన 61:4 కీర్తన 61:4 చదవండి. కీర్తన 61:4 దేవా నా మొర ఆలకించుము, యుగ యుగములు నేను నీ గుడారములో నివసించేదను, నీ రెక్కల చాటున. కీర్తనకారుడు అంటున్నాడండి మాట, యుగ యుగములు నీ గుడారములు అంటే సంఘములు అని అర్థం. నీ రెక్కల క్రింద, ఆయన చేతుల క్రింద. మరి మీరు ఎక్కడ నివసిస్తారండి? మీరు ఎక్కడ దాక్కుంటారండి? కుందేలుకి అపాయం వచ్చిందండి, కుందేలు అపాయం వస్తే కుందేలు ఎక్కడికి వెళ్ళి దాక్కుంటుందండి? బండ సందులోకి వెళ్ళిపోయి దాక్కుంటుంది కదా కుందేలు పిల్ల. బండ అంటే అర్థం ఏంటండి? ఆ బండ క్రీస్తే. బండకి సాదృశ్యం ఏంటంటే క్రీస్తు. నీకు నాకు సంరక్షణ, నీకు నాకు భద్రత, నీకు నాకు దీర్ఘాయువు ఎక్కడంటే బండలోనే. అందుకనే కీర్తనకారులు అన్నారు, నీవే మా ఆశ్రయదుర్గం, నీవే మా రక్షణ దుర్గం, నీవే మా ఆశ్రయము, నీవే మా కోట, నీవే మా కొండ అని. ఎందుకన్నారు అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, 63వ అధ్యాయం 7వ వచనం పక్కనే ఉంది చూడండి. నీవు నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చాటున శరణొచ్చి ఉత్సాహధ్వని చేసేది. నువ్వు ఇప్పుడు ఆయన రెక్కల చాటున ఏం కలుగుతుందంటే మనకి సహాయం కలుగుతుంది. మనకేం కలుగుతుందంటే ఉత్సాహం. నిరుత్సాహంతో ఉన్నావా? దేవుని రెక్కల కిందకు వచ్చే నీకు ఉత్సాహం కలుగుద్ది. లోకంలో నిట్టూర్పులు విడుస్తున్నటువంటి స్థితిలో ఉన్నావా? దేవునిలోకి వచ్చే, దేవుడిని వెంబడించు, దేవుని రెక్కల కిందకు వచ్చే నీకు ఆనందం కలిగిద్ది. వేదన కలిగిన దేశం ముందు మబ్బు నిలవదు, నీ కన్నిటిని నాట్యంగా మారుస్తాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. 91వ కీర్తన 4వ వచనం 91వ కీర్తన 4వ వచనం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన రెక్కల కిందకు వస్తే నీకు ఆశ్రయం కలుగుద్ది. ఇంకా ఆయన రెక్కల కిందకు వస్తే నీకేం కలిగిద్ది? మలకీ గ్రంథం 4:2 ఆరోగ్యం కలిగిద్ది. నీ రెక్కల క్రింద ఆరోగ్యం కలుగును అని ఉంటుంది అక్కడ. మలకీ గ్రంథం 4:2 వచనంలో ఆయన రెక్కల క్రింద ఏం కలిగిద్దండి? ఆరోగ్యం. ఆయన రెక్కల కింద ఆశ్రయం, ఆయన రెక్కల కింద ఉత్సాహం, ఆయన రెక్కల కింద సంతోషం. ఇన్ని కోల్పోతున్నావు నువ్వు. లోకంలో ఉన్నటువంటి ఆశలు, శరీరాశలు, శరీర కోరికలను చూసుకుని లోకాన్ని వెంబడిస్తున్నటువంటి నీవు దేవునిలో ఉన్న ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఆశ్రయాన్ని, ఆరోగ్యాన్ని కోల్పోతున్నావు. దేవుని రెక్కల కింద ఉన్నటువంటి నీకు ఆరోగ్యం వస్తుంది, ఆయన రెక్కల కింద ఉన్నటువంటి నీకు ఆశ్రయం వస్తుంది, ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఈ రోజున నిట్టూర్పుతో, కన్నీళ్లతో ఒకవేళ నువ్వు ఉంటే రూతు చేసిన పని చేయి నువ్వు కూడా. రూతు ఏం చేసింది? బోయేది అంటున్నాడు, ఏమంటున్నాడు? యెహోవా రెక్కల కిందకు వచ్చావు నువ్వు. దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఎవరి రెక్కల కింద రావాలి ఇప్పుడు? యెహోవా రెక్కల కిందకి రావాలి. 3వ మాటలకు వస్తున్నా, ఇంకొక 2 మాటలు ఉన్నాయి, చెప్పి ముగిస్తా. 3వ మాటకి మనం పెట్టుకున్న, 3వ అధ్యాయానికి మనం పెట్టుకున్న పేరేంటండి? సమర్పణ. ఇప్పుడు 3వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని విషయాలు చదువుతాను చూడండి. ఆమె అత్తైన నయోమి, నా కుమారి నీకు మేలు కలిగినట్లు
నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానును కదా, ఎవని పనికెత్తలేదని ఉంటివో. ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవరు తూర్పారబట్టింపబోచున్నాడు. ఏం చేయాలండి? స్నానం చేసి తైలం రాసుకుని నీ బట్టలు కట్టుకుని, ఎవరైనా పూజ చేసేటప్పుడు స్నానం చేసే కదా పూజ గదిలోకి వెళ్తారు, ప్రార్థనకు వచ్చేటప్పుడు స్నానం చేసే కదని ప్రార్థనకు వస్తారు, మసీదుకి వెళ్ళే వాళ్ళు స్నానం చేసే కదని మసీదుకి వెళ్తారు. స్నానము అంటే ఏంటంటే పునర్జన్మ సంబంధమైన స్నానం. తీతుకు పత్రిక 3:5 ప్రకారం. ఇప్పుడు మనకి పోల్చదగిన మాట ఏంటంటే బాప్తిసం. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. రాము గారు కూడా చక్కని సమాధానం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఏంటి పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఏంటండి? బాప్తిసం. అంటే నువ్వు దేవుని రెక్కల కిందకు వచ్చిన నీవు బాప్తిసం తీసుకో, ఆయన నమ్ము, ఆయన మీద ఆధారపడు. చదవమ్మా. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించే వరకు నీవు అతనికి మరుగయుండుము. అతడు పండుకున్న తర్వాత అతడు పండుకునే స్థలమును గుర్తిరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు 3వ అధ్యాయంలో ఈ మ్యాటర్ వరకు చాలండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నా వైపు చూడండి. అత్త చెప్పినదంతా చేసిందా, కొంత చేసిందా? ఏమండి? దేవుడు తన వాక్యం ద్వారా చెప్పినదంతా మీరు చేస్తున్నారా, కొంత చేస్తున్నారా? కొంత చేస్తున్నారు, కొంత చేయట్లా. అర్థమవుతుందా? అత్త చెప్పినదంతా చేసింది కోడలో, మరి వాక్యం చెప్పిందంతా చేస్తున్నామండి మనం. అది సంతోషం రావాలంటే ఊరికినే వచ్చేది. స్నానం చేసింది అంటే బాప్తిసం తీసుకుంది. తైలం అంటే బట్టలు కట్టుకుంది అంటే రక్షణ వస్త్రానికి సాదృశ్యం. తైలం పూసుకుంది అంటే తైలం అంటే దేవుని ఆత్మ అభిషేకానికి సాదృశ్యం. బాప్తిసం నీళ్ళతో బాప్తిసం తీసుకుంటే సరిపోదు, దేవునికి ఆత్మలో కూడా బాప్తిసం తీసుకోవాలి. స్నానము అక్షర సంబంధమైన బాప్తిసం అయితే తైలము దేవుని ఆత్మ అభిషేకానికి సాదృశ్యం. దేవునికి మహిమ కలుగును గాక. అలా చేసి అత్త చెప్పిందంతా చేసి బోయజ్ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు మీరు సహజంగా బైబిల్ ఎరుగిన వారైతే ఏమండి, పరాయి పురుషుడి దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి వేళ స్నానం చేసి చీర కట్టుకుని పరాయి పురుషుడి దగ్గరికి వెళ్ళి అతను అన్నపానాలు తీసుకుని పడుకున్న తర్వాత ఆ గదిలోకి వెళ్ళి అతని కప్పుకున్న బట్ట తీసి ఆ కాళ్ళ దగ్గర పడుకుంటామంటే మీకు ఆలోచన ఏమొస్తుంది? ఇక్కడ అత్త ఆ బోయేజ్ డబ్బున్నాడు కదా, వల్ల వేసుకోమని పంపించిందిలే. కొంతమంది అంజులు పెడార్థాలు తీసే విషయాలు ఇవే, ఇలాంటివే. దీన్ని అక్షరార్థంగా చదివితే దోషమే కనిపిస్తుంది మనకి. ఇప్పుడు నేను ధర్మశాస్త్రం చెప్తాను, ఈ మాటకు తగిన విషయం చెప్తాను. నయోమి రూతుతో ఏమంది? అమ్మా నువ్వు వెళ్తున్నావు చూడు, ఆ వ్యక్తి మనకి సమీప బంధువు, ఎవడు పడితే వాడి దగ్గరికి పంపించలేదు. అక్కడ పంపించడానికి కూడా కారణం పాపం చేయడానికి కాదు, తప్పు చేయడానికి కాదు. ఏమంటే పదం 10 విధాలు. మనం చూసే చూపు అక్కడ భూమి ఆకాశం కలిసిపోయినట్టుంటే కానీ కలిసిపోతాయా? అలా ఉంటే కొన్ని పరిస్థితులు. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము. ఇది మీకు అర్థం కావాలంటే అత్త కోడల్ని ఎందుకు అక్కడికి పంపించింది, ఈ విషయం మీకు తెలియాలంటే ఇది చదవాలి. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 5వ వచనం. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మం జరపవలెను. చనిపోయిన సహోదరుని పేరు ఇజ్రాయేలీయుల నుండి తుడిచివేయబడకున్నట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింప నొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల ఎద్దుకు పోయి, నా పెనిమిటి సహోదరుడు ఇజ్రాయేలీలలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మము నొల్లడని తెలుపుకొనవలెను. చాలండి. దీని అర్థం ఏంటంటే, మీకు అర్థం కావాలంటే యోధా అనే వ్యక్తి ఉన్నాడు.
యాకోబు గారి 12 మందిలో 4వ వాడు యోధా. యోధా తన స్నేహితుని యొద్దకు వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. అతనికి పిల్లలు పుట్టారు 4. ఏరు, వానాను అనే పేర్లు ఉంటాయి చూడండి. ఆల్రెడీ నేను చెప్పాను, తామారు గురించి చెప్పినప్పుడు చెప్పాను ఈ విషయాలన్నీ కూడా. అన్న చచ్చిపోతాడు, చనిపోయాక తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అతడు కూడా చచ్చిపోతాడు. అమ్మాయి 3వ వాడు పెద్దోడు ఎవరికి నీ ఇంటికాడ ఉండు అంటాడు. ఈ 3వ వాడు పెద్దోడు అవుతాడు కానీ పెళ్లి చేయడు, ఎందుకంటే ఈ 3వ వాడు కూడా చచ్చిపోతాడేమో అని భయం. కానీ ధర్మశాస్త్రం చెప్తున్న ధర్మం మన దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నేను వాక్యమే మాట్లాడతా, దేవునికి మహిమ కలుగునుగా. ఇది ధర్మం, తప్పు కాదు. అన్న చచ్చిపోతే, అన్నకి సంతానం లేకపోతే అన్న తోడబుట్టిన తమ్ముడు పెళ్లి చేసుకోవాలి ఆ వదిన్ని. ఆ ధర్మం జరిపించాలి, ఆ బంధువుని ధర్మం జరిపించాలి. ఇప్పుడు ఈ బోయజు మనకి సమీప బంధువు అంటే దాని అర్థం ఏంటంటే, ఈ మహులోను కిల్యోను అనేటటువంటి వాళ్ళకి ఈ బోయజ్ ఏమవుతాడు? సహోదరుడు అవుతాడు. ఇప్పుడు భర్త ప్లేస్ని భర్తీ చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరంటే బోయజు. దేవునికి మహిమ కలిగినగా. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బోయజ్ దగ్గరికి వెళ్ళి ఆ కొంగు తీసి అక్కడ పండుకొని నీ కొంగు నాకు కప్పమనగా దీని అర్థం తప్ప అండి? ఇది పాపమా? కాదు, సహాయాన్ని అడగడానికి వెళ్ళింది బోయజ్ దగ్గరికి. దేవునికి స్తోత్రం చెప్పండి. బోయజు సమీప బంధువుడు అయితే మనందరికీ బంధువు ఎవరో చెప్పండి. నిజంగా చెప్తున్నారా, ఊరిని చెప్తున్నారా? యేసుక్రీస్తు మనకి సమీప బంధువుడై ఉన్నాడు. ఓ పల్లవి పాడుకుందాం. నీకన్నా ఎవరు ఉన్నారయ్యా లోకంలో, నాకన్నీ నీవేగా యేసయ్యా. నా తల్లి నీవేనయ్యా, నా తండ్రి నీవేనయ్యా. నా తల్లి నీవేనయ్యా, నా తండ్రి నీవేనయ్యా. మంచి స్నేహితుడైన నీవే యేసయ్యా, నిజ బంధువుడైన నీవే యేసయ్యా. ఇప్పుడు సమీప బంధువు బోయజ్ అయితే రూతు కుటుంబానికి, మనకి సమీప బంధువు ఎవరో తెలుసా? రక్త సంబంధం ఎవరో తెలుసా? యేసు ప్రభులు వారు, క్రీస్తు ప్రభులు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు సంఘం. ఇప్పుడు నీవు నేను దేవుని సొత్తు. యేసు ప్రభు మనకి సమీప బంధువుడై ఉన్నాడు. రూతు వెళ్ళి బోయజు కాళ్ళ దగ్గర పండుకున్నట్టుగా, ఆయన్ని సహాయాన్ని అందిస్తున్నట్టుగా ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మీరు చెప్పండి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములు సృజించిన వాడు. ఇప్పుడు రూతుకి సహాయం చేయదగిన వ్యక్తి బోయజ్ అయితే, మనకి సహాయం చేయదగిన వ్యక్తి పరమ బోయజు అనబడిన క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రూతు బోయజు పాదాల దగ్గర వేడుకుంటుంది, అక్కడ ప్రార్థన చేస్తుంది. మన ఆత్మీయ నేత్రాలతో చూస్తే మనకు అర్థమయ్యే సందర్భం అది. పాపపు కళ్ళతో చూస్తే పాపమే కనిపిస్తుంది. పచ్చగామరులోడికి అంత లోకం అంతా పచ్చగానే కనబడుతుందంట. ఏసు రక్తమయ్యా. కొంతమంది మనల్ని ఏలెత్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకు ఏలెత్తి చూపిస్తారు మీకు తెలుసా? అలాంటి తప్పులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి. వాళ్ళ దగ్గర ఆ తప్పు ఉంది కాబట్టి ఆ తప్పు మనం కూడా చేస్తున్నాం అనుకుంటారు. ఆడ అన్యాయపు సొమ్ము తింటాడు కాబట్టి మనం కూడా తినేవాళ్ళలాగా కనబడతాం. ఏసు రక్తం విజయం. సరే, నేను సబ్జెక్ట్లోకి వస్తున్నాను. 4వ మాటలకు వచ్చేస్తున్నాను. ఇంకొక 5 నిమిషాలు ముగించేస్తాను. 4వ మాట ఏంటి చెప్పండి ఇప్పుడు మీరందరూ? సందడి. మొదటి మాట సంతాపం. 2వ మాట సేవ. 3వ మాట సమర్పణ. 4వ మాట సందడి. సంతాపంలో ఉన్న ఆమె కుటుంబం సందడిలోకి వచ్చింది. పెళ్లి సందడి. ఇప్పుడు 4వ అధ్యాయం మీరు చదవండి. బోయజుని పెళ్లి చేసుకుంటే బిడ్డ పడుతుంది, హ్యాపీ. కన్నీరు నాట్యంగా మార్చబడిందా లేదా? దుఃఖమునకు ప్రతిగా దేవుడు స్తుతి వస్త్రం ఇచ్చాడా లేదా? సంతోషం అయిందా లేదా? ఏమంటే రూతుకి పెళ్ళి అయింది. పెళ్ళి అయితే సంతోషమే కదా. పెళ్ళి అవ్వకుండా అలాగే ఉందనుకో, చూసే ప్రతి ఒక్కరు రాయేస్తాడు. ఏమంటే ప్రతి ఒక్కరితో నిందలు పడాలి, ప్రతి ఒక్కరితో బాధలు పడాలి. ఆమె ఎంత యథార్థంగా ఉంటున్నా కూడా ఉందంటలే అంటారు. రాగలితే పనికిమని రాగాలి. కొంతమంది ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా సమాజం ఎలా చూస్తారు? ఉందే ఉంటదిలే, ఏముంటది నీ బొంద. దేవునికి స్తోత్రం. తప్పులెంచువారు తండోపతండంబు ఉరివి జనులకెల్లా ఉండు తప్పు. తప్పులెంచువారు తమ తప్పులు ఎరుగరు. ఎవరండి ఎదుటి వారి మీద తప్పులు ఎంచుతారంటే? తప్పులు ఉన్న వాళ్ళు ఎదుటి వారి మీద తప్పులు ఎంచుతారండి. సరే, సందడి గురించి చెప్తాను. పెళ్లి సందడి. 4వ అధ్యాయము రూతు గ్రంథం 4వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే చదివి వినిపిస్తాను.
ఓకేనా? 4వ అధ్యాయం తీశారు అందరూ కూడా. 7వ వచనం, ఇశ్రాయేలీలలో బంధుధర్మమును గూర్చి గాని క్రయ విక్రమలను గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలీలో ప్రమాణముగా ఎంచబడిన. ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకొనుమని బోయేజుతో చెప్పి తన చెప్పు తీయగా, బోయేజు తన దగ్గరకు వచ్చి రూతుతో అంటాడు, అమ్మా నువ్వు ఇలా వచ్చినట్టు ఎవరికి చెప్పుకో. ఎందుకంటే ప్రతి ఒక్కడు పనికిమాలిన మాటలు మాట్లాడతారు కదా, ఎవరితో చెప్పుకో. సరే తెల్లారి ఊరుకుండు, తెల్లారికి నీ దారిని వెళ్ళు, నేను నీకు న్యాయం చేస్తా. నాకంటే ముందు నీకు సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు, అతన్ని తీసుకొచ్చి అడుగుతా. అతను ఒప్పుకున్నాడు అనుకో, అతనికి ఇచ్చి పెళ్లి చేస్తా. లేదనుకో అతని తర్వాత నేనే అని అంటాడు. తెల్లారద్ది. అత్త కూడా అంటది, ఏం చేసింది, ఏమైంది, వెళ్ళి పని ఏమైందంటే ఇలా చేసాడంటే అసలు అతను న్యాయం జరిగే వరకు ఊరుకునే వ్యక్తి కాదు, బతికిన వారికి చచ్చిన వారికి కూడా మేలు చేయటంలో అతడు ఉన్నతమైనటువంటి వ్యక్తి, మంచి పేరు పొందిన వ్యక్తి, మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి అని నయోమి కూడా చెప్పదు. ఈ 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి తెల్లారితే పంచాయతీ పెట్టేస్తాడు. అరే పెద్ద మనుషులు అందరూ రండిరా, అందరూ వచ్చేస్తారు. అరే ఊరి జనం అంతా రండిరా, వచ్చేస్తారు. ఆ టైంలో ఆ దారిని వెళ్తున్నటువంటి వ్యక్తిని పిలిచి, అరే నువ్వే నయోమి కుటుంబానికి బంధువుడే, మరేం చేస్తావు? ఆ ఆస్తి నువ్వు తీసుకుంటావా? తీసుకుంటా. ఆస్తి తీసుకుంటావా? తీసుకుంటా. మరి రూతుని పెళ్లి చేసుకుంటావా? చేసుకున్నా. నా స్వాస్థ్యం పోద్దేమో అంటే ఇప్పుడు రూతుని పెళ్లి చేసుకుని బిడ్డకి జన్మనిచ్చాడు అనుకో, ఆ బిడ్డ ఎలిమెలకు వంశపు వాడవుతాడు, మహులోను వంశానికి సంబంధించిన వాడుతాడు. పుట్టేది వీడికైనా పేరు ఎవరికి వెళ్తుంది? మహులోనికి వెళ్ళిపోద్ది. బే నేను అందుకనే ఆ చెప్పు తీసి పొరుగు అని చేతికిస్తాడు. అంటే ఇది నా వల్ల కాదు, నువ్వే చేసుకున్నాయినా అంటే. బోయజ్ అంటాడు, రూతుని పెళ్లి చేసుకుంటున్నాను, మీరే నాకు సాక్షులు అంటాడు. పెద్దవాళ్ళందరూ కూడా అంటారు, నువ్వు గొప్పడు అయ్యా, గొప్ప మనసు ఉంది, నీకు దేవుడు మంచి మనసు ఇచ్చాడు, పెళ్లి చేసుకో అని అంటే పెద్దల సమక్షంలో రూతుని పెళ్లి చేసుకుని ఆమెతో కాపురం చేసి ఒక బిడ్డని అంటాడు. ఆ బిడ్డ పేరే ఒబేదు. ఆ ఒబేదే ఆ యెషయికి తండ్రి, యెషయే దావీదుకి తండ్రి, దావీదు యేసయ్యకి తండ్రి. చూసారా, క్రీస్తు వంశావళిలోకి చేర్చబడింది రూతు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు రూతు దేనికి సాదృశ్యంగా కనిపిస్తుందంటే ఇక్కడ మంచి నేలకి సాదృశ్యంగా కనిపిస్తుంది. ఎవరికి, దేనికి సాదృశ్యంగా? మంచి నేలను విత్తబడిన విత్తనం 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించింది. మరి మొండ్ల పొద నేలకి సాదృశ్యంగా కనిపిస్తుంది ఎవరు? వార్ప. అంటే నయోమిని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిన చూడండి లోకంలోకి. ఇప్పుడు ముగింపులోకి వచ్చాను, ఒక 5 నిమిషాల్లో వార్ప గురించి చెప్పేసి నేను సింపుల్గా ముగించేస్తాను. మనకి మరొక మంచి కార్యక్రమం ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. రూతు నయోమిని హత్తుకుంది, దేవుని వెంబడించింది, నయోమితో పాటు తన ప్రాంతానికి వచ్చేసింది, పని చేసింది, సేవ చేసింది, సమర్పణ కలిగి ఉంది, తాను బోయేజ్కి అప్పగించుకుంది, బోయేజ్ పెళ్లి చేసుకున్నాడు, హ్యాపీ లైఫ్. పేదరికంలో ఉన్నటువంటి ఆమె ఐశ్వర్యవంతరాలు అయిపోయింది ఒక దెబ్బకి. నిట్టూర్పు, కష్టాలు, కడగంటలు, మోడు పారిపోయిన జీవితం చిగురింప చేయబడింది ఆమె జీవితం. కానీ వార్ప జీవితం ఏమైపోయిందో కనుమరుగైపోయింది. అసలు చరిత్రలో ఆమె కనుమరుగైపోయింది, కనబడలే. ఇక్కడ వార్ప దేనికి సాదృశ్యంగా ఉందంటే ముండ్ల పొద నేలకి సాదృశ్యంగా ఉంది. ముండ్ల పొద నేల అని ఎంతగానంటే ముండ్ల పొద నేలలో విత్తబడినటువంటి విత్తనం విత్తబడుతుంది, మొక్క వస్తుంది. మొక్క కొంచెం ఎదిగి పెద్ద అయ్యేసరికి ముళ్ళు ఏం చేస్తాయి? అని చేస్తాయి. ఇంకా రాతి నేలను పడిన విత్తనం అయితే ఏమవుతుందంటే, ఈ రాతి నేల అంటే లోపల రాళ్ళు ఉన్నాయి. ఈ మొక్క వచ్చింది, విత్తనం విత్తబడింది, మొక్క వచ్చింది. ఈ వేరు లోపలికి వెళ్ళడానికి రాళ్ళు అడ్డుకుంటున్నాయి, లోపలికి వేరు వెళ్తలా. సూర్యుడు వచ్చాడు, ఆ సూర్యుని దెబ్బకి మొక్క ఏమైపోయింది? మాడిపోయింది. దాని అర్థం ఏంటంటే సూర్యుడు వస్తాడంటే శ్రమ వస్తుంది. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత శ్రమలు వస్తాయి. కొందరు మాడిపోతారు, మొక్కల్లాగా మాడిపోతారు, కొంతమంది ఎనిదిరిగి వెళ్ళిపోతారు. వార్ప ఎనిదిరిగి వెళ్ళిపోయింది. ముండ్ల పొద నేల రాతి నేలకు సాదృశ్యంగా కనిపిస్తుందండి. ముద్దెట్టుకుంది నయోమిని. అతను ఏం చేసిందని చెప్పండి? ముద్దెట్టేసుకుంది. రూతు పెట్టుకున్నట్లేదు కానీ హత్తుకుంది రూతు. వార్ప మాత్రం ముద్దెట్టుకుంది. చాలా మంది మనకి పైపే ముద్దులు ఎట్టేస్తారు. పైపే నమ్మమాకండి దయచేసి. పగవాడు లెక్కలేనని ముద్దులు ఎడతాడంట. ఏం చేస్తాడు? పగవాడు లెక్కనే. అసలు ఎందుకంటే యేసు ప్రభుల వారిని ముద్దెట్టుకున్నాడు మహానుభావుడు. ఎవరైనా ముద్దెట్టి ఏం చేశాడు? అమ్మేసాడు యేసయ్య. అది మంచి ముద్దా? యేసు రక్తం అప్పగించే ముద్దు. ఇక్కడ వార్ప కూడా ముద్దెట్టింది నయోమిని. ఇదే ముద్ద తెలుసా? లోకంలోకి వెళ్ళిపోయే ముద్దు. రూతు వార్ప వీళ్ళిద్దరూ కూడా రాకడికి సాదృశ్యంగా కనిపిస్తున్నారు. రాకడికి సాదృశ్యం అని ఎందుకనంటే రాకడ సమయంలో ఇద్దరు పొలంలో ఉంటారు. ఒకరేమవుతారు? ఇద్దరు రోకలనే తిరగలు ఇసిరుతారు. ఈ తిరగలు ఇసిరిన ఒకళ్ళు ఏమవుతారు? ఇద్దరు మంచం మీద ఉన్నారండి. ఒకళ్ళు ఏమవుతారు?
ఒకళ్ళు ఏమవుతారు. ఇప్పుడు రూతు ఉందండి, ఎక్కడికి వచ్చింది? క్రీస్తు వంశావళిలోకి వచ్చింది. ఓర్ప ఉందండి, ఎక్కడికి వెళ్ళిపోయింది? లోకంలోకి వెళ్ళిపోయింది. చూసారా? ఇద్దరు ఈ ఇద్దరులో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? రూతులా ఉండాలనుకుంటున్నారా? ఓర్పలాగా ఉండాలనుకుంటున్నారా? రూతు నయోమిని హత్తుకుని ఆమెను వెంబడించింది, కానీ ఓర్ప ముద్దు పెట్టుకుంది. చాలా మంది వాక్యాన్ని వింటారు, మందిరానికి వస్తారు, కానీ వెంబడించరు. ఇక్కడ వింటారు, బయటికి వెళ్ళి దులిపేస్తారు. ఆ ఓర్పకి సాదృశ్యం అనమాట. ఇక చెప్పుకుంటూ వెళ్తే ఇక చాలా విషయాలు ఉన్నాయి. సమీప బంధువు యేసుక్రీస్తు. అలాగే పౌలు గారి కాలంలో దేమా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను కూడా ఈ లోకాన్ని స్నేహించి తెసలోనికి వెళ్ళిపోయాడని రాయబడి ఉంటుంది. దేమా ఈ లోకాన్ని స్నేహించాడు, ఓర్ప ఈ లోకాన్ని స్నేహించింది, ఇస్కరియోతు యూదా ఈ లోకాన్ని స్నేహించాడు. కానీ రూతు బోయేజుని పెళ్లి చేసుకుంది, తన జీవితాన్ని సార్థకం చేసుకుంది, యేసు ప్రభుల వంశంలోకి చేర్చబడింది. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. రూతు, ఓర్ప వీళ్ళిద్దరి గురించి ఈరోజు చెప్పడం జరిగింది. రూతు, ఓర్ప. అందరూ తలలు వంచండి, 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి దేవుడు మీతో ఏం మాట్లాడారో, మీకు ఏది ప్రేరేపణ వచ్చిందో దాన్ని ఒప్పుకోండి. మీరు ఒకవేళ స్నానం చేయలేదేమో, స్నానం చేయకుండా మందిరానికి వస్తున్నారేమో అంటే అక్షరార్థంగా పొరబడమాకండి. స్నానము అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము అని అర్థం. బాప్తీసము తీసుకుని మందిరానికి వస్తే నీకు దీవెన, నీకు ఆశీర్వాదం, నువ్వు క్రీస్తు బిడ్డవైనట్టు దాని అర్థం. సంఘంలో సాక్ష్యం ఉండాలి. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అంటే సాక్ష్యం ఉండాలి. ఏంటి ఆ సాక్ష్యం? సంఘం ఎదుట బాప్తీసం తీసుకోవాలి నీళ్ళ ద్వారా. బట్టలు కట్టుకోవాలి. నీ బట్టలే కట్టుకో అనంది నయోమి. అంటే దాని అర్థం మోయాబీ వస్త్రాలే కట్టుకుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వస్త్రధారణ కట్టుకోవాలా. అంటే దాని అర్థం ఏంటంటే నీకు నువ్వుగా దేవునికి కనపరుచుకో అని దాని అర్థం. నీ మోయాబు వస్త్రాలు కప్పెట్టేసి ఇజ్రాయేలీల బట్టలు వేసుకోవద్దు. నీ నిజ స్వభావాన్ని కప్పెట్టేసి ఏవేవో బట్టలు వేసుకోవద్దు. వేషధారణ కలిగి ఉండొద్దు. నువ్వు మారు మనసులో కూర్చున్నప్పుడు నువ్వేంటో, నీ నిజ స్వరూపం ఏంటో బయటెట్టాయి. నీ బట్టలు కట్టుకో అంటే దాని అర్థం ఇది. ఇలా వివరించుకుంటూ వెళ్తే బోల్డ్ అంత వస్తుంది. స్నానం చేయాలి, నీ బట్టలే కట్టుకోవాలి, తైలం రాసుకోవాలి, దేవుని ఆత్మ అభిషేకం పొందుకోవాలి. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మీరు బాప్తీసం తీసుకోవాలి. దానికి సాదృశ్యంగా ఈమె తను సమర్పించుకుంది దేవునికి. బోయేజుకు సమర్పించుకుంది. బోయేజు పెళ్లి చేసుకున్నాడు. బోయేజుకు సాదృశ్యంగా ఉన్న క్రీస్తు ప్రభులు వారు 2వ రాకడలో రాబోతూ ఉన్నారు. ఆయనని మనం పెండ్లి చేసుకుని మనం 1000 ఏండ్ల పరిపాలన, రాజ్య పరిపాలనలోకి వెళ్ళాలి, పెండ్లి విందులోనికి వెళ్ళాలి అంటే ఈ సమర్పణ కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి. రక్షణ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆత్మ అనుభవం మనం కలిగి ఉండాలి. పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు యేసయ్య. ఆయన ఎదుర్కోవాలి అంటే రూతు వంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ఇంకెవరైనా బాప్తిసం తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకెవరైనా ఇదిగో క్రొత్త బట్టలు, రక్షణ అనుభవం లేనటువంటి వారు ఎవరైనా ఉంటే, నీ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టు, నువ్వు రక్షణ పొందుతావు. అది నీ బట్టలు కట్టుకు నీ నిజ స్వరూపం ఏంటో చెప్పు దేవుని సన్నిధిలో. నేను ఇలాంటి పాపం చేశానయ్యా, నేను ఇలాంటి పనికి వాళ్ళని వాడినయ్యా, నేను ఇలాంటి దుష్టున్నయ్యా, దుర్మార్గున్నయ్యా, నీచున్నయ్యా, అసహ్యున్నయ్యా అని ఒప్పుకుందాం దేవుని సన్నిధిలో. వాళ్లే కనికరించబడతారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, ఈరోజు రూతు, ఓర్పాలను మీరు మా ముందు ఉంచారు. రూతు ఆమె ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి వచ్చింది, ఓర్ప ఏం చేసి లోకంలోనికి వెళ్ళిపోయింది, కనుమరుగైపోయింది. వారిద్దరిని గురించిన విషయాలు, అనేకమైన విషయాలు మీరు మాతో తెలియజేశారు. సంతాపంలో ఉన్నటువంటి ఆమె జీవితం సందడిలోనికి వెళ్ళింది. సంతాపంలో ఉన్నటువంటి ఈ రోజున మా జీవితాలు సందడి అనే అనుభవంలోనికి రావాలంటే రూతు వలె యేసయ్యను హత్తుకోవాలి. రూతు వలె సేవా జీవితాన్ని కలిగి ఉండాలి. రూతు వలె సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలి. రూతు వలె మంచి నేల అనుభవాన్ని కలిగి ఉండాలి. అటు కృపా భాగ్యం నాకు, నా ఆత్మ బిడ్డలకి, నా కుటుంబానికి, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహింపచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.